మిత్రులారా, శుభాకాంక్షలు. శుభ సాయంకాలం. ఈరోజు మనం బైరాగి కవిత్వం పైన చేపడుతున్నటువంటి ప్రసంగ పరంపరలో భాగంగా మనం ముందనుకున్నట్లుగా బైరాగి మానవుడి తాలూకు కర్మక్షేత్రంలో మానవుడి సంశయగ్రస్తతను వివరిస్తూ 3 కవితలు రాశాడని, మొదటిది కర్మ చేపట్టడానికి ముందు అతడు సంశయానికి లోనయ్యే పరిస్థితిని అర్జున విషాదయోగం కవితగా రాశాడని, రెండవది పని మొదలుపెట్టిన తర్వాత కర్మక్షేత్రం మధ్యలో అతడు సంశయానికి లోను కావడాన్ని, ఆ పరిస్థితిని హ్యామ్లెట్ స్వాగతం రూపంలో రాశాడని, మూడవది ఒక పని చేసేసిన తర్వాత కర్మ తర్వాత మానవుడు సంశయగ్రస్తుడవును చింతాక్రాంతుడవడాన్ని రాస్కల్నికోవ్ అనే కవితగా రాశాడని చెప్తూ, అందులో భాగంగా ముందు హ్యామ్లెట్ స్వాగతం కవిత గురించి గత 2 వారాలుగా మాట్లాడుకున్నాం. ఈరోజు వచ్చే వారం రాస్కల్నికోవ్ కవిత గురించి మాట్లాడుకుందాం. రాస్కల్నికోవ్ అనేది సుప్రసిద్ధ రష్యన్ రచయిత, 19వ శతాబ్ది రచయిత. ప్రపంచ రచయితల్లోనే అగ్రేసరులైన రచయితల్లో ఒకడిగా లెక్కవేదగ రచయిత. కొంతమంది దృష్టిలో షేక్స్పియర్ తర్వాత అంత ప్రతిభావంతులైన రచయిత అయిన డాస్టోయెవ్స్కీ రాసినటువంటి క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల్లో రాస్కల్నికోవ్ ఒక పాత్ర. ఆ పాత్రని తీసుకుని బైరాగి రాస్కల్నికోవ్ కవిత రాశాడు. ఆ కవిత ఎందుకు రాశాడు, ఆ కవిత ద్వారా బైరాగి ఏం చెప్పడానికి ప్రయత్నించాడు, లేదా తన అంతరంగంలో చెలరేగుతున్న మథనాన్ని తాను ఏ విధంగా ఒక కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నించాడన్నది మనం రాస్కల్నికోవ్ కవిత చదివి చూడవలసి ఉంటుంది. అయితే రాస్కల్నికోవ్ కవిత చదవటానికి ముందు, ఆ కవిత గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు, అసలు ఈ రాస్కల్నికోవ్ అనే పాత్ర ఏమిటి, క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల ఏమిటి, ఆ క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల రాసిన డాస్టోయెవ్స్కీ జీవితం ఏమిటి, ఆయన ఆ నవల ఎందుకు రాశాడు, ఎందుకు ఆ నవల ఎక్కడో తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి, దాదాపుగా డాస్టోయెవ్స్కీ 1866లో నవల రాస్తే 100 ఏళ్ల తర్వాత ఎందుకు ఒక తెలుగు రచయిత ఆ పాత్రను తీసుకుని ఒక సుదీర్ఘమైన కవిత రాశాడు అంటే ఏమిటి, అందులో ఆ రాస్కల్నికోవ్ పాత్ర ద్వారా రచయిత ఏవో కొన్ని సార్వకాలికమైన లేదా చాలా గంభీరమైన ప్రశ్నలు చర్చించి ఉంటాడు కదా, అవి ఏమిటని తెలుసుకోవడానికి ముందుగా మనం డాస్టోయెవ్స్కీ గురించి, అతని నేపథ్యం గురించి, రాస్కల్నికోవ్ గురించి, క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అందుకని నేను నా ప్రసంగాన్ని ప్రధానంగా 2 భాగాలుగా తీసుకుని, ఈ భాగంలో, మొదటి భాగంలో డాస్టోయెవ్స్కీ గురించి, క్రైమ్ అండ్ పనిష్మెంట్ గురించి, రాస్కల్నికోవ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, హ్యామ్లెట్ స్వాగతంలో చేసినట్లే. రెండో భాగంలో మనం రాస్కల్నికోవ్ కవితని తీసుకుని మనం చర్చిద్దాము. ఈలోపు నేను రాస్కల్నికోవ్ కవితని, ఆ కవిత అది వృషభగతి రగడలో ఉంటుంది, కొద్దిగా భాష కూడా కఠిన సమాస భూయిష్టంగా ఉంటుంది కాబట్టి దానికి ఒక సరళమైన తెలుగు పారాఫ్రేజ్ తోటి దాన్ని నేను నా వాల్ మీద పోస్ట్ చేస్తాను. అది చదువుకున్నట్లయితే మనం వచ్చే వారం లేదా పై వారం మనం మళ్ళీ తదుపరి ప్రసంగం ఎప్పుడుంటే అప్పుడు మనం దాన్ని చర్చించుకుందాం. మిత్రులారా, నేను ఈ ప్రసంగం చేయడానికి ముందు అసలు ఇది ఒక ఊహ, అంటే నేను నా జీవితంలో ఒకరోజు ఇట్లాగా ఈ 3 నవలల గురించి, 2 నవలల గురించి, 3 కవితల గురించి ఇలా మాట్లాడతానని కానీ, ఇలా మాట్లాడగలిగే యోగ్యత సంపాదించుకుంటాను కానీ నేను అనుకోలేదు. కానీ ఇటువంటి యోగ్యత సంపాదించుకోవాలని మాత్రం నాకు కలగా ఉండేది. ఎందుకంటే 1980లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని నేను కాకినాడ వచ్చినప్పుడు మా అక్క గ్రంథాలయంలో మహాసంకల్పం అని ఒక కవితా సంకలనం ఉండేది. నండూరు రామ్మోహన్ రావు గారు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు సంపాదకత్వం వహించిన సంకలనం అది. అందులో మొదటిసారి నేను రాస్కల్నికోవ్ కవిత చదివాను. నేను ఆ కవిత నాకు నిజంగా అర్థమైందని చెప్పడానికి లేదు, కానీ ఆ కవిత చదవగానే నేను మన ఇమాన్యుయల్ కాంట్ అన్నాడు, ఆయన మొదటిసారిగా డేవిడ్ హ్యూమన్ చదివినప్పుడు అతను ఒక స్లంబర్ నుంచి మేల్కొన్నాను నేను, ఒక కునికిపాటి నుంచి మేల్కొన్నాను నేను, అది నన్ను ఒక్కసారి కుదిపింది అన్నాడు కాంట్. అట్లాగా ఈ రాస్కల్నికోవ్ కవిత నన్ను ఒక స్లంబర్ నుంచి మేల్కొల్పింది అనమాట. ఆ కవిత నాలో కలిగించినటువంటి చైతన్యం ఎటువంటిదో కానీ ఈ 45 ఏళ్ళుగా
నేను మళ్ళీ అటువంటి కవిత తెలుగు కవిత్వంలో చదవలేదు. అటువంటి ఇంకా ఇంకా రాను రాను అంతకన్నా పలచరి కవిత్వం, అంతకన్నా చాలా నేలబారు కవిత్వమే చూస్తూ ఉన్నాను. కానీ అంత సాంద్రమైన, అంత నన్ను కుదిపి వేయగలిగినటువంటి కవిత నేను మళ్ళీ చదవలేదు. ఆ కవిత చదవడం వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా నాకు చాలా పెద్ద కుదుపు. ఎందుకంటే అసలు కవిత్వం అనేది ఏదో ఒక సున్నితమైన భావాలు, అందమైన భావాలు, లేదా చక్కటి వర్ణనలు, వీటిని మాత్రమే ప్రతిబింబిస్తూ లేదా ప్రకటిస్తూ అనుకునే పరిస్థితి నుంచి కవిత్వం అనేది లేదు. మానవుడి అంతరాంతర తిలక్ అన్నాడు, అంతరాంతర జ్యోతిష్సీమల్ని బహిర్గతం చేయాలి, అగ్ని జల్లినా అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి అని తిలక్ అన్నాడు. కానీ అంతరాంతర జ్యోతిష్సీమల్ని బహిర్గతం చేసేంత శక్తి తిలక్ కవిత్వానికి లేదు. అంతరాంతర జ్యోతిష్సీమల వైపు నడిపించగల శక్తి శ్రీశ్రీకి ఉంది. కానీ అంత గాఢాతి గాఢమైనటువంటి ఆంతరంగిక ప్రపంచాన్ని, ఆ కల్లోలాన్ని, ఆ కెరటాల ఘోషని మనకు వినిపించే శక్తి కూడా శ్రీశ్రీ లేదని చెప్పుకోవాలి. అప్పటికి నేను గురజాడ అప్పారావుని నేను నిజంగా అంటే ఆయన్ని అర్థం చేసుకోవలసినట్లుగా చదవలేదు. గురజాడ అప్పారావు చాలా ఆలస్యంగా నేను సమీపించానని చెప్పాలి. చాలా ఆలస్యంగా ఆయన నాకు అర్థమయ్యాడు. అప్పుడు శ్రీశ్రీని క్షుణ్ణంగా చదివే నేను బైరాగి రాస్కల్నికావ్ కవిత నా చేతుల్లోకి వచ్చేటప్పుడు నేను శ్రీశ్రీ తాలూకు సమగ్ర సాహిత్యం మొత్తం అప్పటికి 6 సంపుటాలు 7 సంపుటాలు మొత్తం నేను కనీసం 2-3 సార్లు చదివి ఉంటాను. కానీ ఈ రాస్కల్నికావ్ కవిత మొదటిసారి నాకు మానవుడు తాలూకు ఆంతరంగిక ప్రపంచాన్ని మొట్టమొదటి చెప్పానే ఒక ఆంతరంగిక సంఘర్షణ తాలూకు, అంతఃసంఘర్షణ తాలూకు, అంతఃసంగ్రామం తాలూకు ఒక వర్క్షీట్ అంతా కూడా నాకు ఆ కవితలో కనబడింది. ఏదో ఇది 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 మన గుండెలోకి మెటిల్డా కథ గురించి రాస్తూ గురజాడ అప్పారావు గారు డైరీలో రాసుకున్నాడు. మొదటిసారి మెటిల్డా కథ గురించిన ఆ థీమ్ ఎవరి దగ్గర విన్నప్పుడు ఎవరో నా గుండెలో చెయ్యి పెట్టి కలచి వేసినట్టు అనిపించింది అని. అట్లాగా ఈ రాస్కల్నికావ్ కవిత చదివినప్పుడు ఎవరో నా గుండెలో చెయ్యి పెట్టి కలచి వేసినట్టు అనిపించింది. అదే మహాసంకల్పంలో అజంతా కవితలు కూడా నేను చదివాను. సుషుప్తి, పరిత్యాగి, పరివేదన కవితలు చదివాను నేను. అవి కూడా దాదాపుగా బైరాగి తరహా వ్యక్తీకరణలే. కానీ ఆ సాంద్రతలో కానీ, ఆ లోతులో కానీ ఇంకా 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 ఇప్పుడు సుషుప్తి, పరిత్యాగి, పరివేదన చదవగానే ఒక్కసారి చదవగానే మనకు అర్థమవుతాయి. మళ్ళా మనం ఆ మూడు కోసం చదువుతాం. కానీ రాస్కల్నికావ్ అట్లా మూడు కోసం కాదు, మళ్ళా ఇంకా ఏదో కొత్త జ్యోతిష్యములు బహిర్గతం కావడం కోసం, లేదా కొత్త చీకటి కోణాలు బహిర్గతం కావడం కోసం ఆ కవితలోకి మనం ప్రయాణిస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి పరిస్థితిలో నాకు ఏమిటిది ఈ రాస్కల్నికావ్ అంటే కూడా అర్థం కాలేదు నాకు. ఆ పదం ఏమిటో తెలియదు. ఈ రాస్కల్నికావ్ ఎవరు, ఇది ఏమిటి, ఈ నవల ఏమిటి చదువుదామనంటే నాకు అప్పటికి ఒక ఇంగ్లీష్ నవల మొదటి నుంచి చివరి దాకా చదవగలిగే శక్తి నాకు లేదు. నేను ఏదో అందరిలాగానే చదువుకున్నాను, కానీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుకున్న వాడిని కాను. కాబట్టి నాకు అంత ఒక నవలని నేరుగా చదివి అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. మొదటి వాక్యం మొదలుపెట్టి చివరికి వచ్చినప్పటికీ మొదటి ఏం చదివినా మర్చిపోయేవాడిని. కానీ నాకు ఎవరు చదివి చెప్తారు? హ్యామ్లెట్ నాటకం అయితే సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళాము. ఇది పెద్ద నవల, ఈ నవల ఎవరు చదివి వినిపించగలుగుతారు? ఎవరు నా కోసం అంత కాలాన్ని కేటాయించగలుగుతారు? ఇలా కాదని నేను ఒక నవల కొనుక్కుని ఇక నేనే ఎలాగైనా సరే ఒక కొండని ఒక పొట్టేలు ఢీకొన్నట్టు అనమాట. హెడ్ ఆన్ కొల్యూషన్ అంటాం కదా, అట్లాగా ఏమైనా సరే ఈ నవల నేను అర్థమైనా కాకపోయినా మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం దాకా ఈ పుస్తకం చదివి తీరాలి అని అనుకుని నేను ఆ నవల మొదలుపెట్టాను. రాజమండ్రిలో ఒక్కడిని నా రూమ్లో ఆ నవల మొదలు పెట్టడం వరకు నాకు గుర్తుంది. తర్వాత వారం రోజులకు ఆ నవలను పూర్తి చేశాను. ఆ వారం రోజుల్లో కూడా ఒక జ్వరం, ఒక డెలీరియం లాంటి మైండ్ సెట్ అనమాట. అది ఏమిటో అందువల్ల నాకు ఒక క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనగానే నాకు ఆ వారం రోజుల ఆ జ్వరగ్రస్తత, ఆ తాలూకు డెలీరియం లాంటి మైండ్ సెట్ నాకు గుర్తొస్తుంది అనమాట. ఆ నవల ఇన్నాళ్ళకి ఇప్పుడు నేను 40 ఏళ్ల తర్వాత మళ్ళా ఆ నవల నేను తీసి చదివాను. చదివితే థ్యాంక్ గాడ్ నాకు ఆ రోజు చదివిన నవల నేను మొట్టమొదటిసారి ఇంగ్లీష్లో మొదటిసారి పూర్తి గ్రంథాన్ని చదివిన నవలది. ఆ రోజు చదివిన నవల మళ్ళీ ఇప్పుడు చెబుతా నాకు ఏమర్థమైందంటే అప్పుడు నేను ఆ నవల చదవగలిగానని, అర్థం చేసుకోగలిగానని, ఆ ప్రయాణం చేయగలిగానని, నేనే మిస్ కాలేదనే నాకు ఇప్పుడు అనిపించింది. బహుశా ఈ 40 ఏళ్ల జీవితంలో ఇంకా పోగుపడ్డ నా జీవితానుభవాలు, ఇంకా క్రిస్టలైజ్ అయిన నా ప్రశ్నలు, ఇంకా నాకు లభించిన అదనం సమాచారం పక్కన పెడితే కోర్ థీమ్లో, ఆ కోర్ స్టోరీలో నేనేమీ మిస్ కాలేదనిపించింది. ఆ నేపథ్యంలో రాస్కల్నికావ్ కవిత చదివినప్పుడు అప్పుడే చదివినప్పుడు నాకు అది నిస్సందేహంగా ఒక మానవుడి ఆంతరిక ప్రపంచంలోకి,
ఒక చీకటి ప్రపంచంలోకి ధనుజహస్తపు దీర్ఘరేఖల ఒలే పరచిన రాచబాటలు, సందుగొందుల మారుమ్రోగే తాగుబోతుల వెకిలి కూతలు, జీవితాహికి లక్ష చీల్కలు కోటి కోరలు త్రోవ తప్పిన నరుని హృదయం ఎక్కడున్నది ఎక్కడున్నది అన్నప్పుడు కానీ ఆ మొత్తం అంతా కూడా స్రవసంతత తిమిర ఝరి రుత యుత స్వాంత గభీర ఖనిలో వెలుగులెక్కడ సోనియా అన్నప్పుడు కానీ అసలు ఆ మొత్తం ఎందుకంటే కాకినాడలో రాస్కల్నికోవ్ కవిత కనుగొన్న కొత్తలో ఆ పూర్తిగా కవిత అర్థమైనా కాకపోయినా సీతారామ శాస్త్రి, ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా ప్రసిద్ధుడైన భరణి దగ్గరికి పోయి రోజు ఆ పాట పాడుకునేవాళ్ళం. భరణి రోజు పాడేవాడు. త్రోవ ఎక్కడ సోనియా గహన మానస కాననంలో చిక్కు తీవెల తలపు గుబురులు, సూర్యరశ్ములు శోకవిచ్చట సడలు ఆకుల గాలి కబురులు, ఎప్పుడూ నరిరేయి చీకటి జడలు విచ్చిన కాననంలో భీతి తప్పక ప్రతిఫలించదు హరిత ప్రకృత్యాననంలో, అంతరం ఒక అంతకందరం అంధమేధ భ్రమద్దివాంతం వలచినది కస్తూరి మృగమై స్వీయనాభ్యుద్గమద్గంధం. ఇట్లా ఆయన ఒక్కొక్కప్పుడు నాకు ఇప్పటికి ఇన్నేళ్ల తర్వాత కూడా 45 ఏళ్ల తర్వాత కూడా నేను మర్చిపోలేందంటే సప్తమానవ హృదయ భూమిని అనవరతం ఒక అగ్నివర్షణని అన్నాడు ఆయన. ఆ సప్తమానవ హృదయ భూమిని అనవరతం ఒక అగ్నివర్షణ కార్యకారణ పరిణతులపై శుష్కతర్కపు ఊకదంపులు, గ్రహవయో భేదాలపై గుణనాల చర్చల తెగని తెంపులు, కంచె కవతల ఉన్నదే కనలేని అస్థిర చపలమతులకు, ఎదుటి మనసుల మర్మ మెరిగే తీరు తెలియని వికలమతులకు. ఈ చదువుతూ సప్తమానవ హృదయ భూమిని అనవరతం ఒక అగ్నివర్షణ అనగానే ఆహా అనే మాట నా గుండెలో అది గుచ్చుకుపోయిందన్నమాట. ఇప్పటికి కూడా అంత పచ్చిగానే ఆ గాయం. సప్తమానవ హృదయ భూమిని అంటే శపించబడ్డ మానవుడి తాలూకు, అసలే వాడు సప్తమానవుడు, శపించబడ్డ మానవుడు, వాడి హృదయం అనే భూమి మీదంట అనవరతం అగ్నివర్షణ ఎప్పటికీ నిప్పులు కురుస్తూనే ఉన్నాయంట. సప్తమానవ హృదయ భూమిని అనవరతం ఒక అగ్నివర్షణ. ఏం వాక్యాలు ఇవి! ఇది ఆ నవల చదివినప్పుడు నిజమే, ఇందులోకి బైరాగి చూశాడు, ప్రయాణించాడు. ఇక నాకు నా 5 ఏళ్ల రాజమండ్రి జీవితాన్ని నేను తలుచుకుంటే ఆ జీవితంలో నేను ఎంతో హిమాలయ సదృశ్యమైన ఔన్నత్యాలను చూశాను, అందాలు చూశాను, నది ఒడ్డునే తిరిగాను, అన్నీ నిజమే. కానీ ఎందుకనో ప్రధానంగా నాకు చాలాసార్లు ఆ ఊరు నాకు సెంట్ పీటర్స్బర్గ్ లాగానే అనిపిస్తుంది. అప్పటి నా జీవితం ముఖ్యంగా పేదజనం, శ్వేతరాత్రులు లాంటి డాస్టోవెస్కీ నవలలు చదివిన తర్వాత ఈ నవల చదివిన తర్వాత నాకు ఎందుకనో రాజమండ్రి అనగానే నేను గుమస్తా ఉద్యోగం చేసేవాడిని, ఆ చీకట్లో తిరిగేవాడిని, ఒక రూమ్లో ఉండేవాడిని. నాకంతా నా రాజమండ్రి, అందుకే నా రాజమండ్రి డైరీ అని పోయిన ఏడాది నిన్న 1986లో కొన్ని డైరీలో కొన్ని పేజీలు దొరికితే ఓ పుస్తకం కూడా వెలువరించాను. నేను ఆ పుస్తకం చూస్తే ఆ పుస్తకం దాదాపుగా అది ఒక డాస్టోవెస్కీ పేదజనం శ్వేతరాత్రులు పుస్తకంలోంచి కొన్ని పేజీలు చింపుకొచ్చి నేను రాజమండ్రి డైరీగా వేశానా అని అనిపించింది అనమాట. ఇక నా నిర్వికల్ప సంగీతం కవితా సంపుటి 1986లో వెలువరించిన కవితా సంపుటి అయితే ఖచ్చితంగా డాస్టోవెస్కీ బైరాగిల తాలూకు, డాస్టోవెస్కీని బైరాగి అనే ఫిల్టర్లో వేసి ఫిల్టర్ చేస్తే నిర్వికల్ప సంగీతం. ఎందుకంటే ఆ నిర్వికల్ప సంగీతం పుస్తకం మొదలు పెడుతున్న ముందు నేను మా స్వామియాజులకు రాసిన ఉత్తరంలోంచి కొన్ని భాగాలు వేసి అందులో రాశాను, నా కింగ్డమ్ ఆఫ్ ట్రూత్, బ్యూటీ అండ్ గుడ్నెస్ కూలిపోయింది అని. ఆ కింగ్డమ్ ఆఫ్ ట్రూత్, బ్యూటీ అండ్ గుడ్నెస్ కూలిపోవడం తాలూకు అనుభవం అంతా కూడా నిర్వికల్ప సంగీతంలో ఉంది. అయితే నాకు తర్వాత ఎప్పుడో దాశరథి కృష్ణమాచారి గారు ఆ పుస్తకం చదివి ఒక ఉత్తరం రాశాడు ఆయన. ఇందులో గొప్ప వెలుగు ఉంది. ఆశ్చర్యపోయిన, అంటే చీకటికి సంబంధించిన పుస్తకం రాశాను అనుకుంటే ఈయనేంటి మహాకవి ఇందులో వెలుగుందన్నాడు అని. సో అంచేత ఏంటంటే అటువంటి ఆ జీవితాన్ని బైరాగి, ఆ డాస్టోవెస్కీ తాలూకు ఆత్మను పట్టుకున్నాడు రాస్కల్నికోవ్ కవితలో నాకు అనిపించింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళా క్రైమ్ అండ్ పనిష్మెంట్ చదివినప్పుడు నిస్సందేహంగా మన కవి, మన తెలుగు కవి దాదాపుగా ఇప్పటికీ 150 ఏళ్ల కింద, 175 ఏళ్ల కింద వచ్చినటువంటి ఒక నవలని ఒక 100 ఏళ్ల కింద, దాదాపుగా 100 ఏళ్ల కిందట, అప్పుడు 75 ఏళ్ల కిందట ఒక తెలుగు కవి కవితగా మార్చినప్పుడు అంతే సాంద్రతతో, అంతే గాంభీర్యంతో, అంతే తాత్వికమైనటువంటి చిక్కదనంతో ఆయన దాన్ని కవితగా మార్చాడని నాకు అర్థమైంది.
యథార్థానికి ఇంకా ఏమనిపించిందంటే, నేను ఈ 2-3 రోజులుగా యథార్థానికి క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల చదివి చాలా రోజులైంది. క్రైమ్ అండ్ పనిష్మెంట్ కాదు, డాస్టోయెవ్స్కీ అనే సముద్రంలో ఈదుతూ ఉన్నాను నేను. నాకు ఈదుతుండగా ఏమనిపించిందంటే, ఎలాగా నేను తర్వాత రాస్కల్నికోవ్ కవిత గురించి మాట్లాడినట్టు చెప్తాను. యథార్థానికి డాస్టోయెవ్స్కీ కన్నా కూడా బైరాగి ఒక అడుగు ముందుకు వేశాడు రాస్కల్నికోవ్ కవితలో నాకు అనిపించింది. అది ఎందుకో కూడా నేను మీకు తర్వాత మీతో పంచుకుంటాను. సరే, ఇప్పుడు ముందు మనం డాస్టోయెవ్స్కీ గురించి చెప్పుకోవాలి, తర్వాత క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల గురించి కూడా మాట్లాడుకోవాలి. సమయం చాలా తక్కువ ఉంది నా దగ్గర. సముద్రం అంతా భావాలు, ఉద్వేగాలు ఎగిసిపడుతున్నాయి. మీతో ఎంత పంచుకోగలను ఈ ఉన్న సమయంలో, ఎట్లా నన్ను సర్ది చెప్పుకోగలను నాకు తెలియదు. కానీ స్థూలంగా కొన్ని విషయాలు నేను మీతో ముచ్చటించాలనుకుంటున్నాను. నేను మొదటిది ఏంటంటే, మనం హ్యామ్లెట్ దగ్గర వదిలిపెట్టాం. హ్యామ్లెట్ 16-17 శతాబ్దాల యుగసంధిలో వచ్చినటువంటి పాత్ర. ఆ రోజు హ్యామ్లెట్ ఎదుర్కొన్న సమస్య, ఆ రోజు చెప్పాను నేను, రెనైజాన్స్ మానవుడి తాలూకు స్వేచ్ఛా సంకల్పానికి, రిఫర్మేషన్ మానవుడి తాలూకు ఈశ్వర సంకల్పానికి మధ్య జరిగిన పోరాటంలో నలుగులాట పడి హ్యామ్లెట్ చివరికి ఈశ్వర సంకల్పం వైపే మొగ్గు చూపించాడు. దెర్ ఇస్ ఎ స్పెషల్ ప్రావిడెన్స్ ఇన్ ద ఫాల్ ఆఫ్ ఎ స్పారో అని అనుకోవడంతో హ్యామ్లెట్ తాలూకు కథ ముగిసింది అని అప్పుడు మనం చెప్పుకున్నాం. 17వ శతాబ్దం 18వ శతాబ్దం తర్వాత దాని కొనసాగింపు ఏమైందంటే, 18వ శతాబ్దంలో ఒక పెద్ద ఐడియలిస్టిక్ మూమెంట్ ఒకటి సంభవించింది. 18వ శతాబ్దాన్ని మనం ఎన్లైటన్మెంట్ ఏజ్ అని కూడా అంటాం. ఎన్లైటన్మెంట్ ఏజ్ అంటే ఏంటంటే, ఫ్రెంచ్ విప్లవం తాలూకు యుగం అది. ఆ యుగంలో తత్వవేత్తలు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ ప్రధానంగా వాళ్ళు దేన్ని నమ్మారంటే, 1776లో ఫ్రెంచ్ విప్లవం, 1789లో 1776లో అమెరికన్ విప్లవం, 1789లో ఫ్రెంచ్ విప్లవం వచ్చాయి. వాళ్ళు ఆ రోజుల్లో ఏమనుకున్నారంటే, ఈ మానవుడి అన్నిటి కొలబద్ద సైన్సు, తర్వాత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, ఇటువంటి మానవీయ సామాజిక విలువలు, విజ్ఞానము, కొన్ని నీతి నియమాలు, న్యాయము, ధర్మం, అంటే మతపరమైన భాషలో కాదు, సామాజిక భాషలో, సామాజిక పరిభాషలో కొన్ని ఆదర్శాలు నిలబెట్టుకుని దీని ద్వారా ఒక ఉన్నత జీవితాన్ని మానవుడికి మనం అందివ్వగలమని భావించారు. దాన్ని వికాసయుగం అంటారు, ఎన్లైటన్మెంట్ ఏజ్ అంటారు. ఆ ఎన్లైటన్మెంట్ ఏజ్ కొనసాగింపుగా ఒక రకంగా చెప్పాలంటే, ఎన్లైటన్మెంట్ ఏజ్లో ప్రధానంగా ఆదర్శాలు ప్రధానంగా ఉంటే దానికి ఉద్వేగాలను కూడా జమ చేసి రొమాంటిసిస్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది. అది 18వ శతాబ్దపు చివరి భాగంలో జర్మనీలో మొదలైంది. గొథే షిల్లర్ అనే కవులతో మొదలైంది. వాళ్ళ నుంచి ఇంగ్లాండ్లో వర్డ్స్వర్త్, కాలరిడ్జ్ అనే కవులు దాన్ని అందుకున్నారు. మొదటి తరం ఇంగ్లీష్ రొమాన్సిస్టులు. తర్వాత తరం రొమాన్సిస్టుల్లో మనకు తెలుసు షెల్లీ, కీట్స్, బైరన్ ఇట్లాంటి కవులందరూ కూడా దాన్ని తర్వాత తరం తీసుకుని 1848 దాకా ఒక రొమాంటిక్ వేవ్ యూరోప్ను చుట్టుముట్టింది. రొమాంటిసిజం ప్రధానంగా ఏంటంటే, ఇండస్ట్రియలైజేషన్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రకృతి సన్నిహితంగా జరగాలనే ఒక ఆదర్శవాదం. ఈ ఆదర్శవాదం అంటే మన యూరప్ చరిత్రని చదవడానికి ప్రయత్నించినప్పుడు ఒక పట్టాన మనకది మన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలా క్లియర్గా ఒక వాదం వెనుక ఒక వాదం అని అనిపిస్తుంది. కానీ అంత సులభ సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే మతం ఒక రకంగా ప్రతిస్పందించింది, సాహిత్యం ఒక రకంగా ప్రతిస్పందించింది, చిత్రకారులు ఒక రకంగా, సంగీతకారులు ఒక రకంగా. కానీ యుగ ధర్మం అనేది మాత్రం కామన్గా మనకు కనబడుతుంటుంది అన్నమాట. ఆ యుగ ధర్మాన్ని చూసినప్పుడు 1848 దాకా ఒక రొమాంటిక్ ఫెర్వర్ యూరప్ని పట్టి ఉన్నప్పుడు, అంటే 19వ శతాబ్దపు నడిమి భాగం దాకా, ఈ నడిమి భాగం దాకా యూరప్ ఏం భావించిందంటే, ఈ మానవుడి తాలూకు విముక్తిని మనం ఒక ఆదర్శంతో కూడుకున్నటువంటి ఒక ఆదర్శ సమాజాన్ని సాధించవచ్చు. ఆదర్శ సమాజాన్ని ఎలా సాధించాలంటే రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఒక కాల్పనిక భావావేశం ఉంది. ముఖ్యంగా స్వేచ్ఛ, స్వతంత్రం ప్రధానంగా ఆ రోజుల్లో ఉన్నాయి. ఒక స్వేచ్ఛ, మానవుడు పుట్టడమే స్వేచ్ఛతో పుట్టాడు. మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీస్ ఫౌండ్ ఇన్ చైన్స్ అని రూసో రాశాడు. పుట్టడమే సహజంగా మానవుడు స్వతంత్రంగా పుట్టాడు, మనం సంఖ్యల్లో బంధిస్తున్నాము, ఈ సంఖ్యలను తెంచాలన్నటువంటిది రొమాంటిసిజం తాలూకు ప్రధానమైన స్ఫూర్తి. ఈ స్ఫూర్తిలో ఈ గాలులు ఎంతో కొంత రష్యా మీద కూడా వీచకుండా ఉండవు కదా. రష్యా ప్రధానంగా 2 భాగాలుగా ఉంది. ఒకటి ఆసియాటిక్ రష్యా అంటే సైబీరియా మొత్తం అంతా, రెండవది యూరోపియన్ రష్యా. యూరోపియన్ రష్యా అంటే మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ నగరంతో కూడుకున్న రష్యా. రష్యాలో 1925లో మొదటిసారిగా ఒక తిరుగుబాటు జరిగింది. అప్పటి
అలెగ్జాండర్ వన్ అనే రష్యన్ జార్ చక్రవర్తి మీద ఒక తిరుగుబాటు జరిగింది. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని రష్యన్ లిబరల్స్ ఒక పోరాటం చేశారు. అయితే ఆ తిరుగుబాటుని అణచివేశారు. 1925లో అణచివేసి నికోలస్ వన్ అనే జార్ చక్రవర్తి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. అతను ఈ డిసెంబరిస్టుల తాలూకు తిరుగుబాటు నేపథ్యంలో అతను చాలా కఠినంగా అతను పాలన సాగించాడు. ఈ పరిస్థితుల్లో డాస్టోవెస్కీ 1821లో మాస్కోలో పుట్టాడు. అతను వాళ్ళ నాన్న ఒక మిలిటరీ డాక్టర్. ఈ డాస్టోవెస్కీలు ప్రధానంగా వీళ్ళు అయితే పూజారులు, పురోహితులు, లేదంటే అట్లా చర్చికి సంబంధించిన మతాచార్య పదవికి సంబంధించిన పదవుల్లోనే ఉండేవారు అన్నమాట. కానీ వీళ్ళ నాన్న మాత్రం మిలిటరీ డాక్టరు, చాలా చండశాసనుడు, చాలా డిసిప్లినరియను, పిల్లల పట్ల చాలా కఠినంగా ఉండేవాడు. 7 పిల్లల్లో డాస్టోవెస్కీ రెండోవాడు. పెద్ద కొడుకు మిఖాయిల్, డాస్టోవెస్కీ వీళ్ళిద్దరూ మాత్రం కొద్దిగా సన్నిహితంగా ఉండేవారు. తల్లి చాలా చాలా సాధు స్వభావి. ఈ కఠినమైన ఈ క్రూరుడైన తండ్రి, సాధు స్వభావమైన తల్లి, క్రూరుడైన పురుషుడు, సాధు స్వభావమైన స్త్రీ, ఈ పేరు మనకి డాస్టోవెస్కీ సాహిత్యం అంతా కనబడుతూ ఉంటుంది. ఈ తండ్రి తాలూకు అది ఒక రకమైన అణచివేత అన్నమాట. అది ఒక రకమైన ఒక టిరనికల్ ఫిగర్ ఆ తండ్రి డాస్టోవెస్కీకి. అందువల్ల డాస్టోవెస్కీ తాలూకు అతని చిన్న హృదయంలో, పసి హృదయంలో ఒక అథారిటీ పట్ల ఒక చాలా సంక్లిష్టమైనటువంటి అంతరంగం డాస్టోవెస్కీకి ఏర్పడింది. అథారిటీ అనే దాన్ని ప్రతిఘటించాలా, దానికి విధేయంగా ఉండాలా. చివరిదాకా కూడా ఈ సమస్య డాస్టోవెస్కీ పరిష్కరించుకోలేకపోయాడు. ఈ డాస్టోవెస్కీ సమస్య యూరప్ సమస్యగా కూడా మారిపోయింది వాడు చివరికి. ఒక తండ్రి తాలూకు ఒక కఠినంగా డిసిప్లినరీ కూడా కాదు, చండశాసనుడైన ఒక తండ్రి తాలూకు ఒక చాలా దుర్భరహృదయుడైనటువంటి ఒక పసిబిడ్డ, ఆ తండ్రి ఇదే చివరికి మళ్ళీ మన కాఫ్కాలో కనిపిస్తుంది. వెంటాడుతూ ఉన్నారు ఈ సమస్య, ఈ థీమ్ యూరప్ను వెంటాడుతూ ఉంది, ఆ రకంగా మన కూడా వెంటాడుతూ ఉందన్నమాట. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి కొద్దిగా సుదూరంలో పొలాలు ఉండేవి. ఎప్పుడైనా వేసవికాలంలో ఈ తండ్రి పిల్లల్ని, భార్యని తన క్షేత్రాన్ని పంపేవాడు. ఆ రోజుల్లో 1855 దాకా రష్యాలో సర్ఫ్డమ్ అని ఉండేది. అంటే బానిసలే వాళ్ళు, పొలాల మీద పనిచేసేవారు, బానిస జీవితమే. 1855లో రెండవ అలెగ్జాండర్ చక్రవర్తి సర్ఫ్డమ్ని నిషేధించేదాకా కూడా ఈ సర్ఫులు అంటే పూర్తిగా ఈ రాజుకి, ఈ భూస్వామికి, వాళ్ళ మీద, అమెరికాలో బానిసల మీద అమెరికన్ ల్యాండ్ లార్డ్స్కి, ప్లాంటేషన్ ఓనర్స్కి ఎన్ని హక్కులు ఉండేవో వీళ్ళకు కూడా అన్ని హక్కులు ఉండేవో అన్నమాట. వీళ్ళ సుక్షేత్రంలో ఒక 1000 మంది సర్ఫులు పనిచేసేవారు, ముజిన్ అనేవారు వాళ్ళని. ఆ సర్ఫుల దగ్గరికి పోయి ఈ డాస్టోవెస్కీ ఈ సమ్మర్ అంతా గడిపేవారు. వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. సమ్మర్ తండ్రి నుంచి దూరంగా గడపడం కదా. కానీ సంతోషం ఎక్కువ రోజులు నిలబడేది. ఎందుకంటే తొందరలో తల్లి చనిపోయింది, ఆమెకి క్షయ. తల్లి చనిపోయినటువంటి పరిస్థితుల్లో తండ్రి ఏం చేశాడంటే ఈ పిల్లలిద్దరిని కూడా సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక స్కూల్లో జాయిన్ చేశాడు చదివించడానికి. అనంతకాలంలో తండ్రి కూడా తల్లి, అతని భార్య అంటే డాస్టోవెస్కీ తండ్రి తన భార్య పోయినటువంటి దిగుల్లో అతను తాగుడు బానిస, అతను కూడా చనిపోయినప్పుడు ఈ పిల్లల బాధ్యత రాజ్యం చేతుల్లోకి వెళ్ళిందనమాట. అయితే డాస్టోవెస్కీ 1845లోనంటే 24 ఏళ్ల వయసులో అతను ఈ సమ్మర్లో వెళ్ళి అక్కడ ఆ సుక్షేత్రంలో ఆ సర్ఫులతో గడిపినటువంటి ఆ జీవితాన్ని దగ్గరగా చూశాడు కదా. ఆ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని పూర్ ఫోక్ అని ఒక నవల, మొట్టమొదటి నవల రాశాడు. ఇది తెలుగులో పేద జనం అని మనకు లభ్యంగా ఉంది. డాస్టోవెస్కీ నవల ఎవరైనా పేద జనం, శ్వేతరాత్రుల నవల చదివిన వాళ్ళకి డాస్టోవెస్కీ తాలూకు వీని అర్థమైపోతున్నారు. ఫస్ట్ అతని డిఎన్ఏ మనకు తెలిసిపోయినట్టు, మన రిపోర్ట్స్ తెలిసినట్టు. అదంతా కూడా వీళ్ళ తాలూకు జీవితం. నెమ్మదిగా డాస్టోవెస్కీ ఈ 1825లో డిసెంబర్ తిరుగుబాటు అణిగిపోయిన తర్వాత 1848 నాటికి ఈ యూరప్లో ఈ యూరోపియన్ విప్లవాలు, రొమాంటిక్ విప్లవాలు, లేదా మీకు తెలిసే ఉంటుంది 1848లోనే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వెలువడింది. కమ్యూనిజం అనేది అంతకుముందు ఉన్నటువంటి యూటోపియన్ సోషలిజం మీద నెక్స్ట్ స్టెప్ కింద సైంటిఫిక్ సోషలిజం కింద మార్క్స్ ఎంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో తీసుకొచ్చారు. ఈ గాలులన్నీ కూడా రష్యా మీద వీచడం మొదలుపెట్టాయి. రష్యాలో కూడా ఒక లిబరల్ థాట్ ప్రాసెస్ మొదలైంది. ఇట్లాంటి థాట్ ప్రాసెస్లో డాస్టోవెస్కీ తాలూకు తొలి రోజుల్లో కోరిక ఏమిటంటే
అతను ఒక గొప్ప రచయిత కావాలని, గొగోల్ లాంటి రచయిత, ఎందుకంటే ఆ రోజుల్లో గొగోల్ అంటే సర్వోన్నతమైన పేరు, పుష్కిన్ కూడా కాదు, గొగోల్ లాంటి రచయిత కావాలని డాస్టోయెవ్స్కీ తాలూకు కళ. అతను దానిలో భాగంగా నెమ్మదిగా ఈ ఈ భావజాలం పట్ల కూడా ఆకర్షితుడయ్యాడు. ఏం భావజాలం అది? ఇప్పటి పరిభాషలో చెప్పంటే చాలా 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 నిరపాయకరమైనటువంటి మోస్ట్ హార్మ్లెస్ భావజాలం అది. కానీ ఈ 1825 డిసెంబరిస్టు తిరుగుబాటు తాలూకు నేపథ్యంలో జార్జ్ చక్రవర్తికి రాజ్యం గురించి ఎవరు మాట్లాడినా సరే, సంఘ సంస్కరణ నుంచి మాట్లాడినా సరే అతనికి భయం వేసేది అనమాట. ఇదేదో ప్రమాదం ముంచుకొస్తుందనే ఒక భయం ఉండేది. ఆ భయంలో ఏం జరిగిందంటే, వీళ్ళు ఒక చిన్న సర్కిల్, పెట్రావ్స్కీ అనే ఒక చిన్న గ్రూప్ అది, వీళ్ళు కుర్రాళ్ళు కొంతమంది కలిసి, డాస్టోయెవ్స్కీ వయసు అంత అప్పుడు హార్డ్లీ 24 ఏళ్ళు, ఆ ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఈ డాస్టోయెవ్స్కీ రాసినటువంటి పూర్ ఫోక్ నవల్ని మొట్టమొదటిసారి బెలిన్స్కీ అనే ఒక సమకాలీన రష్యన్ సాహితీవేత్తల అగ్రగణ్యుడు, ఆయన మొదట్లో డాస్టోయెవ్స్కీని మెచ్చుకున్నాడు. తర్వాత ఏమైందంటే వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ భేదాభిప్రాయాల్లో బెలిన్స్కీ రాసినటువంటి కొన్ని ఉత్తరాలు, అతను రాసిన ప్రసంగాలు డాస్టోయెవ్స్కీ దగ్గర ఉన్నాయి. ఈయన ఈ పెట్రావ్స్కీ సర్కిల్కి వెళ్ళి వాళ్ళతో, పిల్లలతో కలిసి మాట్లాడుతూ ఉండేవాడు, ఆ లైబ్రరీ వాడుకుంటూ ఉండేవాడు, కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఎవరో జార్జ్ చక్రవర్తికి ఏం సమాచారం చేరవేశారంటే, కొంతమంది కుర్రాళ్ళు కలిసి రాజ్యం మీద కుట్ర పన్నుతున్నారు, జార్జ్ చక్రవర్తిని పదవీ ప్రశ్న చేయడం కోసం కుట్ర పన్నుతున్నారు వార్త చెప్పాడు. చెప్పగానే 1849లో ఒక్కసారిగా జార్జ్ చక్రవర్తి సైన్యం, పోలీసులు ఈ పిల్లల మీద విరుచుకుపడ్డారు. వీళ్ళని దాదాపుగా 9 మంది దాకా అనుకుంటే వీళ్ళని అరెస్ట్ చేసి పట్టుకుపోయి వీళ్ళని ఏం చేశారంటే, ఏదో విచారణ చేశారు. విచారణలో డాస్టోయెవ్స్కీ దగ్గర కూడా బయటపడ్డది ఏమిటంటే, ఈ బెలిన్స్కీ రాసిన, గొగోల్కి రాసిన ఒక ఉత్తరం, మన వాళ్ళు ఇప్పుడు అంటారే, మన పోలీసులు ప్రమాదకర సాహిత్యం దొరికిందని శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ప్రొడ్యూస్ చేస్తారు కదా, అట్లాగా ఏదో అటువంటి సమకాలిక సాహిత్యాన్ని డాస్టోయెవ్స్కీ వాదించాడు. అది సాహిత్యం, అది దానికి రాజకీయాలకు సంబంధం లేదు, అది ఒక సాహిత్య గ్రంథంగా, సాహిత్య పత్రంగా నేను చదువుతున్నాను అని చెప్పాడు. కానీ జార్ వినలేదు. మొత్తం ఈ పిల్లలందరికీ, యువకులందరికీ కూడా శిక్ష విధించాడు. ఏం శిక్ష అంటే, వీళ్ళని ఫైర్ స్క్వాడ్ ముందంటే వీళ్ళని వరుసగా నించోబెట్టి కాల్చి పారేయమని ఆర్డర్ ఇచ్చాడు. కుర్రాడు డాస్టోయెవ్స్కీ వయసు 28 ఏళ్ళు అప్పుడు అతనికి, 1849లో. సరే, వీళ్ళందరినీ కళ్ళకు గంతలు కట్టారు, నించోబెట్టారు, ఫైర్ స్క్వాడ్ ముందు నించోబెట్టారు. ఇక తుపాకులు నొక్కబోతూ ఉండగా పరుగున ఒక బండి, స్లెడ్జ్ బండి మీద సమాచారం వచ్చింది. ఏమనంటే, జార్జ్ చక్రవర్తి వీళ్ళని కనికరించి ఈ మరణశిక్షని సైబీరియా ప్రవాస శిక్షగా అమలు చేస్తున్నాడు అని. ఇది జార్జ్ చక్రవర్తి ముందే వీళ్ళకి మరణశిక్ష విధించాలని అనుకోలేదు. అతను ఆ రోజుల్లో అలాంటి ఒక క్రూరాతి క్రూరమైనటువంటి ట్రిక్స్ చేసే రాజ్యం అది. అంటే ఇంకా కళ్ళకు గంతలు కట్టి చావుకి ఇంక నిమిషంలో చనిపోబోతామన్న పరిస్థితిలో వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదించడం నిజానికి క్షమాభిక్ష కాదు. అది వాళ్ళు మరింత మానసిక సంక్షోభానికి, ఎంత మానసిక సంక్షోభం అంటే, వాళ్ళలో ఒకటి చచ్చిపోయాడు ఆ మాట వినగానే. క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామనే మాట వినగానే ఒకడు అక్కడే గుండెకి చచ్చిపోయాడు. సరే, డాస్టోయెవ్స్కీని ఏం చేశారు, ఈ మొత్తం అందరినీ ఒక 4 ఏళ్ల పాటు సైబీరియాకి ప్రవాసం పంపించారు. ఆ తర్వాత 4 ఏళ్ళు సైబీరియాలో అతనికి యాక్చువల్గా సాలిటరీ ఇంప్రిజన్మెంట్ లాంటిది, ఒకే గదిలో బతకాలి. అతని చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసే ఉంచారు రిలీజ్ అయ్యేదాకా. ఒక్క బైబిల్ తప్ప మరే పుస్తకం చదవడానికి లేదు. అలా ఒక 4 ఏళ్ళు అయిన తర్వాత 6 ఏళ్ల పాటు నిర్బంధ మిలిటరీ సర్వీస్, ఒక 6 ఏళ్ళు శిక్ష సైబీరియాలోనే అనుభవించవలసి ఉండింది. 10 ఏళ్ళు జైలు శిక్ష ఈ సైబీరియా ప్రవాసం అనుభవించిన తర్వాత, 10 ఏళ్ల తర్వాత అతను 1859లో, అంటే 1849లో సైబీరియా వెళ్ళినవాడు 1859లో తిరిగి మళ్ళా యూరోపియన్ రష్యాకు అడుగుపెట్టాడు, పీటర్స్బర్గ్ అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత మీరు ఆలోచించండి, 28 ఏళ్ళ యువకుడు జీవితం పట్ల సేమ్ మన హ్యామ్లెట్ కథే అన్నమాట. ఇప్పుడు హ్యామ్లెట్ స్థానంలో మీరు డాస్టోయెవ్స్కీని ఊహించుకోవాలంతే. హ్యామ్లెట్ ఎట్లా అయితే విటెన్బర్గ్ యూనివర్సిటీలో చదువుకుని ఒక రెనేజాన్స్ మానవుడి కింద డెన్మార్క్లో అడుగు పెట్టగానే అతను ఎట్లా ఒక మానసిక, నైతిక, ఆత్మిక సంక్షోభానికి లోనయ్యాడో, ఈ 28 ఏళ్ల యువకుడు జీవితం పట్ల ఎన్నో కలలు, రాయాలి, మంచి సాహిత్యం రాయాలి, గొగోల్లాగా రాయాలి, సమాజాన్ని పరిశీలించాలి, తన భావాలకి వ్యక్తీకరణ ఇవ్వాలి, తాను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనే బలమైనటువంటి కోరిక కలిగిన ఒక యువకుడు
ఇదంతా ఏమిటి? ఈ అనుకోకుండా జరిగిన సంఘటనలు చివరికి అతను ఎవరితో గడపాల్సి వచ్చింది? సైబీరియాలో చాలా తీవ్రమైనటువంటి కరడుగట్టిన వాళ్ళు కూడా చాలామంది దోషులు నిర్దోషులు ఉండొచ్చు. ఏమైనప్పటికీ డాస్టోయెవ్స్కీ తాలూకు మానసిక సృజనాత్మక స్థాయికి చెందినటువంటి బృందం కాదది. వాళ్ళ మధ్య అతను గడపవలసి వచ్చింది. అది అతన్ని చాలా చాలా మానసికంగా కుంగదీసింది. ఎంత కుంగదీసిందంటే అతనిలో చెప్పలేనంత పరివర్తన సంభవించిందనమాట. ఈ పరివర్తన సంభవించిన తర్వాత తిరిగి మళ్ళా డాస్టోయెవ్స్కీ సెంట్ పీటర్స్బర్గ్లో అడుగుపెట్టేటప్పటికీ వెళ్ళినప్పుడు సైబీరియా వెళ్ళినప్పుడు డాస్టోయెవ్స్కీ తిరిగి వచ్చిన డాస్టోయెవ్స్కీ ఒకడు కాడు. చాలామంది స్థూలంగా డాస్టోయెవ్స్కీ గురించి జీవిత పరిచయాలు రాసినప్పుడు ఏం రాస్తారంటే, వెళ్ళినప్పుడు డాస్టోయెవ్స్కీ లిబరల్, దాదాపుగా రెవల్యూషనరీ, ఎథియిస్టు, సమాజాన్ని జీవితాన్ని మార్చాలని కళ్ళగన్నవాడు, తిరిగి వచ్చేటప్పటికి అతను మొనార్కిస్ట్గా అంటే రాజరికాన్ని మద్దతు ఇచ్చేవాడుగా, రష్యన్ ఆర్థడాక్స్ చర్చికి మద్దతు ఇచ్చేవాడిగా, కరడుగట్టినటువంటి స్వదేశీవాదిగా అతను తిరిగి వచ్చాడు అని చెప్తారు. డాస్టోయెవ్స్కీని అట్లా స్థూలంగా మనం వింగడించలేము అని అతని సాహిత్యం మనకి తెలియజేస్తూ ఉంది. అతను పూర్తిగా అతనిలో పూర్వపు ఈ 10 ఏళ్ల సైబీరియా డాస్టోయెవ్స్కీని ఏ మేరకు మార్చలేదు? మారాడు. ఎక్కడ మారాడు? ఏ అంశాల్లో మారాడు? ఏ అంశాల్లో మారలేదు? ఇదో పెద్ద ప్రశ్న. మనం కూర్చుంటే ఒక జీవిత కాలం చదివిన తర్వాత కూడా తేల్చుకోలేనంత సాహిత్యం అందుబాటులో ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, షేక్స్పియర్ తర్వాత మళ్ళీ అంత విస్తృతంగా ఇప్పుడు ఒక రష్యన్ సాహిత్యం చదవడం మొదలుపెట్టిన వాళ్ళు తరచూ అంటే మా రోజుల్లో, మీరు రాజమండ్రిలో చదువుకున్న రోజుల్లో నువ్వు టాల్స్టాయ్వా డాస్టోయెవ్స్కీ వాదివా అని అనుకునేవారు. నువ్వు ఎవరిని చెప్పడం కష్టం. టాల్స్టాయ్ది, దారి డాస్టోయెవ్స్కీది. నువ్వు చలం అభిమానవా శ్రీశ్రీ అభిమానం అంటే ఏం చెప్తావు? నేను చలానికి శ్రీశ్రీకి ఇద్దరికి అభిమానం చెప్తాను నేను. అట్లాగే నేను డాస్టోయెవ్స్కీకి అభిమానే, టాల్స్టాయ్కి అభిమానే. ఏ ఒక్కరికో నా విధేయత ఏ ఒక్కరి పట్ల లేదు. కానీ తిరిగి వచ్చిన తర్వాత డాస్టోయెవ్స్కీ మాత్రం నేను ఒక్కటి చెప్పగలను. ఇంత చదివావు, ఇంత చూసావు కదా, నీవేమంటావంటే ఒక మాట చెప్తాను. ఏం చెప్తానంటే 28 ఏళ్లప్పుడు డాస్టోయెవ్స్కీ మనకు కనబడ్డంత సరళంగా, అంత సులభంగా, అంత ఈజీ టు క్లాసిఫైగా 38 ఏళ్లప్పుడు వెనక్కి వచ్చిన డాస్టోయెవ్స్కీ లేడు. ఇతను చాలా సంక్లిష్టమైన డాస్టోయెవ్స్కీ. ఇతనిలో అనేక పొరలు ఉన్నాయి. ఇతను తనలో ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఇన్ హిమ్ అనేది అతను తేల్చుకోవడం కోసం అతను నవలలు రాస్తూ వచ్చాడు. ఈ మాట సరైన మాట అని అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా అతను 59 ఏళ్ళు చనిపోయాడు, 38 ఏళ్ళకి తిరిగి వచ్చాడు ఆయన. సో ఈ దాదాపుగా ఈ చివరి 20 సంవత్సరాలు ఆయన పీటర్స్బర్గ్ వచ్చిన తర్వాత 1859 నుంచి 1881 దాకా దాదాపుగా ఆ చివరి సంవత్సరాలన్నీ కూడా అతని జీవితంలో ఆ ద్వితీయ భాగం అంతా కూడా తనను తాను అర్థం చేసుకోవడానికి, ఆయన అన్నాడే నరనరాన గూఢచారులు దృష్టి నాపై నిలపడానికి అంటాడు బైరాగి. స్వీయ హృదయం న్యాయ సదనం నేరం ఆరోపించడానికి. ఇప్పుడు జార్ చక్రవర్తి న్యాయస్థానంలో కాదు, తన స్వీయ హృదయమే న్యాయ సదనంగా తన మీద తనే ఛార్జ్ షీట్స్ రాసుకుంటూ, ఆ ఛార్జ్ షీట్స్లో అన్ని నేరాలు కరెక్ట్గా రాశాడా చెప్పలేము. కొన్ని నేరాలు దాచిపెడుతూ, కొన్ని నేరాలు మారుస్తూ, కొన్ని పైన ప్యాలెంసెట్ లాగా ఓవర్ రైటింగ్ చేస్తూ, అదంతా చాలా సంక్లిష్టమైన ప్రాసెస్. కానీ నిస్సందేహంగా అతడు ఆ 20 ఏళ్లలో, ముఖ్యంగా అతను తిరిగి వచ్చిన తర్వాత 1859 తిరిగి వచ్చిన తర్వాత 1864లో నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్ అని ఒక చిన్న నావెలా రాశాడు. చివర అతను బ్రదర్స్ కర్మజోవ్ నవల రాశాడు. 1880లో బ్రదర్స్ కర్మజోవ్ నవల తాలూకు మొదటి భాగంలో చివరి ఇన్స్టాల్మెంట్ పత్రిక ఇచ్చేసిన తర్వాత ఆయన మరణించాడు. ఆ రెండో భాగం రాలేదు. రాకపోయినా పర్వాలేదు, మనకి మొదటి భాగం చాలు. అది ఈ 1864 నుంచి 1880 దాకా 16 సంవత్సరాల పాటు డాస్టోయెవ్స్కీ రాసిన సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో అగ్రశ్రేణిలో నిలబడగల సాహిత్యం. ఎలా అయితే షేక్స్పియర్ రాసిన 37 నాటకాలు, ప్లేటో తాలూకు 27 సంభాషణల్ని మనం ఎంత అత్యున్నత యూరోపియన్ సాహిత్యంగా లెక్క వేస్తామో, ముఖ్యంగా ఒక విమర్శకుడు ఏమన్నాడంటే ఈ 16 ఏళ్లలో డాస్టోయెవ్స్కీ రాసిన వాటిని ఒక 5 అంకాల నాటకంగా చెప్పవచ్చు అన్నాడు. 5 నవలలు రాశాడు ఆయన. 5 నవల్లో మొట్టమొదటి నవల క్రైమ్ అండ్ పనిష్మెంట్ 1866లో రాశాడు.
తర్వాత ఇడియట్ అనే నవల 1869లో రాశాడు. పోజెస్ లేదా డెమన్స్ లేదా డెవిల్స్ అనే పేరు మీద ఒక నవల 1872లో రాశాడు. ఎడాల్సెంట్ అనే నవల 1875లో రాశాడు. 1885లో బ్రదర్స్ కరమ్జోవ్ రాశాడు. ఈ 5 నవళ్ళు 5 అంకాలు అనుకుంటే ఈ 5 నవళ్ళకి ఒక నాంది ప్రస్తావనగా చెప్పదగ్గది నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్. నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్ అనేది యథార్థానికి 2 భాగాల నవల. సాధారణంగా అందరూ మొదటి భాగాన్ని మాత్రమే కోట్ చేస్తారు, కాదు, 2 భాగాలు చదవాలి. ముఖ్యంగా మిత్రులారా, మీరు ఎంతమంది చూసి ఉంటారో ఈ పుస్తకం ఎగ్జిస్టెన్షియలిస్ట్ లిటరేచర్. ఒక మహానుభావుడు, మన మిత్రుడు, మొన్నటిదాకా మన ఫేస్బుక్లో మనం రాసే రాతలన్నీ ఓపికగా చదివి కింద కామెంట్స్ పెడుతూ ఉండేవాడు సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారు. ఆయన అస్తిత్వవాద సాహిత్యం అని తెలుగులోను, ఎగ్జిస్టెన్షియలిస్ట్ లిటరేచర్ అని ఇంగ్లీష్లోను ఉదారంగా జీవితకాలం దాచుకున్న సంపదని దోశలతో విరజిమ్మినట్టుగా ఈ పుస్తకాల్లో రాసిపెట్టి వెళ్ళాడు. దయచేసి ఈ పుస్తకం చదవండి. అస్తిత్వవాద సాహిత్యం పుస్తకం తెలుగులో చదవగలిగిన వాళ్ళు తెలుగు చదవండి, ఇంగ్లీష్ చదవండి. దొరుకుతాయి పుస్తకాలు, అమెజాన్లో దొరుకుతాయి, ఆథర్స్ ప్రెస్ వాళ్ళ పుస్తకాలు. ఈ పుస్తకాలు చదివినా కూడా మీకు ఈ రచయితలందరి గురించి చాలా చాలా అథారిటేటివ్గా, చాలా ఆథెంటిక్గా, ఏదో వేరే ఎంఏ నోట్స్లు చదివి రాసిన పుస్తకం కాదు. ఒక మనిషి పాశ్చాత్య దర్శనాల్లో క్షుణ్ణంగా మునిగి తేలిన మనిషి రాసిన పుస్తకం ఇది. ఈయన క్లియర్ రాశాడు, 2 చదవకుండా 1 భాగం మాత్రమే చదువుతారని. కానీ నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్ అనేది యథార్థానికి డాస్టోయెవ్స్కీ అది చదవాలి. మీరు క్రైమ్ అండ్ పనిష్మెంట్ చదవదలుచు అసలు డాస్టోయెవ్స్కీని చదవదలుచుకున్న వాళ్ళు, డాస్టోయెవ్స్కీ అనే సముద్రంలోకి ఈదాలనుకున్న వాళ్ళకి మీ రేవు ఏమిటంటే నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్. నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్ అనేది ఒక ఆశ్చర్యకరమైన పుస్తకం. అది నేను ఆ పుస్తకంలో మొదటి పారాగ్రాఫే నేను యథార్థానికి ఈ పారాగ్రాఫ్ వినిపిస్తాను. నేను పునర్యానం నా దీర్ఘకావ్యం రాసినప్పుడు ఇందులో ఈ మొదటి పారాగ్రాఫ్లో చిన్న కవితగా కూడా మార్చాను నేను. అందులో రాస్తున్నాడు ఆయన ఫస్ట్ నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ అంటే ఏమిటి? అండర్ గ్రౌండ్ అంటే చాలామంది ది అండర్ గ్రౌండ్ అని చేశారు, కొంత అండర్ గ్రౌండ్ అని చేశారు. అండర్ గ్రౌండ్ అంటే మాడిగా అని అనుకోవచ్చు. కానీ డాస్టోయెవ్స్కీ ఉద్దేశం ఏమిటంటే బొరియా అని. ఎలకలు, పందికొక్కులు బొరియల్లో ఉంటాయి కదా, భూమిని నేలను తవ్వుకుని బొరియల్లాగా ఉండి అందులో ఉంటాయి కదా, బొరియా అని ఉద్దేశం ఉన్నది. బైరాగ్ అంటాడు, తోవలో 2 గలవు, తోవ తెలియగలటందులకు. ఒకటి నీలి ఆకాశంలో ఎగిరే పులుగుల తోవ, 2వది చిమటల గబ్బిలాల తోవ అంటాడు. ఆ చిమటల గబ్బిలాల తోవ అన్నమాట ఆ బొరియా. ఆ బొరియా నుంచి రాసుకున్న నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్. ఓకే, ఆ మొట్టమొదటి పారాగ్రాఫే రాస్తున్నాడు. చూడండి. I want now to tell you, gentlemen, whether you care to hear it or not, why I could not even become an insect. మొట్టమొదటి వాక్యం. I tell you solemnly, I have many times tried to become an insect, but I was not equal even to that. I swear, gentlemen, that to be too conscious is an illness, a real thoroughgoing illness. For man's everyday needs, it would have been quite enough to have the ordinary human consciousness, that is, half or a quarter of the amount which falls to the lot of a cultivated man of our unhappy 19th century, especially one who has the fatal elect to inhabit Petersburg, the most theoretical and intentional town on the whole terrestrial globe. ఇట్లా నడుస్తుంది. దీన్ని నేను ఇట్లా చేశాను, ఒక 2 వాక్యాలు. ఎందుకంటే అసలు ఈ వాక్యాలు రాసుకోకుండా, ఒక ఆధునిక కవి చదవకుండా, రాసుకోకుండా ఆధునిక కవితను రాయలేం మనం. ఇతను ఒక డిస్కస్ చేసుకుంటూ ఒక రష్యన్ వచ్చాడు అక్కడికి. ఆ రష్యన్ అంటున్నాడు, మిత్రులారా, మీరు మేధావులు, మీకు జీవిత సిద్ధాంతాలు తెలుసు, మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోగలరు అపరిమితంగా. నేను ఒక పేద రష్యన్ని, రెక్కాడితే కానీ డొక్కాడదు. నాకు తెలిసిందల్లా కొద్దిపాటి రష్యన్ సాహిత్యం, కొంత డాస్టోయెవ్స్కీ, కొంత టాల్స్టాయిను. గ్రహించాను ఒకటి, నేను సత్యం తెలియడం వేరు బుద్ధిపూర్వకంగా, సత్యాన్ని జీవించడం వేరు అనుభవపూర్వకంగా. సత్యం కళ్ళు మిరుమెట్లు గొలపదు, వినపడదు ఎల్లప్పుడూ. అది నీకొక కానాను దానం చేసే ఉరుము ఘోషగా. సత్యం నీ చాప కింద నుంచి నీకు తెలియకుండానే నీ మీద పాకి నీ కాలరు మడతలోంచి కుట్టే చిన్న చీమ హెచ్చరిక లాంటిది. ఏమంత ప్రమాదకరం కాదు, నువ్వు మరణించవు, కానీ తెలియపరుస్తుంది తానున్నానని, నువ్వొక్కడివే లేవని. ఇది కూడా తెలియపరుస్తుంది జీవిత సన్నివేశాలు గతితార్కిక భౌతికవాదాలంత విస్పష్టం కావని. ఎందుకు కుట్టింది నా చీమ క్షణంలో?
ఏ ఉత్పత్తి శక్తులకు నువ్వు బానిసమైనందుకు నీ మించి పాకిందది? కొట్టిపారేకండి దాన్ని అముఖ్యమని. తెలుసా మీకు నిజంగా ఏది ముఖ్యమో? మీకు విసుగు పుట్టదంటే వినిపిస్తాను కొన్ని వాక్యాలు డాస్టోవెస్కీ నుంచి. అప్పుడు అతను ఒక రష్యన్ నవల చదవడం ప్రారంభించాడు. ఈ వాక్యాలు ఇందులో అన్నమాట. మీరు పెద్దలారా, మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఇదే. నేను ఒక కీటకాన్ని, ఒక పురుగునెందుకు కాలేకపోయానన్నది ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు ఒక కీటకాన్ని కావాలని తప్పించాను. నిజానికి నేను దానిపాటి కూడా కాదు. నిజం చెప్తున్నాను మిత్రులారా, మరీ చైతన్యంతో ఉండటం అనేది నిజంగా ఒక జబ్బు, తీవ్రమైన రుగ్మత. మనిషికి తన దైనందిన అవసరాలకి చాలు కొద్దిపాటి చైతన్యం. మన 19వ మహాశతాబ్దపు నాగరిక విద్యాధిక మానవుడి చైతన్యంలో అయితే సగమో లేదా పావుభాగమో చాలు మనకి. ముఖ్యంగా పీటర్స్బర్గ్ నగరవాసి కావడమనే దురదృష్టానికి నోచుకున్న నాబోటి వాడికి. నిజమే, మనుషులు తమ రుగ్మతలకు గర్విస్తారు, ముఖ్యంగా అందరికన్నా ఎక్కువగా నేను. ఇది డాస్టోవెస్కీ తాలూకు సమస్త సాహిత్యానికి నాంది. ఏమిటా అంటున్నాడంటే అతను మొట్టమొదటి విషయం ఏమిటంటే ఆ ఎంటైర్ 19th సెంచరీ 1850 దాకా పాలించిన 19th సెంచరీని అతను రీజన్కి సంబంధించిన సెంచరీగా భావించాడు. ఈ ప్రపంచాన్ని హేతుబద్ధంగా వివరించగలమనే ఒక ఆలోచన ఉంది కదా, ఆలోచన అతను తిరస్కరిస్తున్నాడు. ఆ మొత్తం నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్ అంతా ఏం చెప్తుందంటే రీజన్ ద్వారా నువ్వు ఈ ప్రపంచాన్ని తెలుసుకోలేవు. అతను అంటాడు 2, 2, 4 అనేది ఏమంత గొప్ప విషయం. 2, 2, 4 అని తెలిసినంత మాత్రాన మీరు మంచివాళ్ళు అయిపోలేరు. మీకు శాంతి అనకూడదు, సౌఖ్యం అనకూడదు. ఏమో ఒక్కోసారి 2, 2, 5 అనేది మీకు ఆనందకరంగా అవచ్చు. 2, 2, 5 అనడం ద్వారానే మీకు విముక్తి లభించవచ్చు. ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే సత్యం వేరు, అంటే మన జీవితానుభవం వేరు, మన అంతరంగం వేరు, మన ప్రవృత్తి వేరు, మన ప్రకృతి వేరు. దీనిలో రీజన్ కొంత భాగం మాత్రమే. చూడండి, హ్యామ్లెట్ నుంచి మనం హ్యామ్లెట్ గురించి మాడుకున్న మాటల నుంచి ఎక్కడి దాకా వస్తున్నామో చూడండి. ఎందుకు ఈ మహారచయితలు, ఎందుకు ఈ గ్రంథాలు ఇలాగ పునః పఠనీయాలుగా ఉన్నాయనంటే వాళ్ళు మానవుడి తాలూకు సమస్యని ఎట్లా ఎత్తుకెత్తుకున్నారు, ఎలా చర్చించారు, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు. హ్యామ్లెట్ ఏం బాధపడ్డాడు, ఇప్పుడు డాస్టోవెస్కీ ఏం బాధపడుతున్నాడు. కాబట్టి ఆయన ఈ మానవుడి తాలూకు అప్పటికి గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాయిడ్ అనేవాడు రాలేదు, సైకాలజీ అనే పేరు తెలియదు, అంతశ్చైతన్యం అన్కాన్షియస్ అనే మాట రాలేదు మన సైకాలజీలోకి. అసలు అపరాధ పరిశోధన సంబంధించిన సమస్త మన ఈరోజు తెలిసినటువంటి టెక్నిక్స్ ఏవి కూడా ఆ రోజు తెలియదు వాళ్ళకి. అటువంటి రోజుల్లో ఆయన ఈ ఆలోచన చేశాడన్నమాట. సో అండర్ గ్రౌండ్ అంటే ఏమిటి? అండర్ గ్రౌండ్ అంటే అట్టడుగు మానవుడనా, మన వాళ్ళు చెప్పినట్టుగా లంపెననా? కాదు. ఆ అండర్ గ్రౌండ్ యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే మన అధో చైతన్యం, మన మనసులో ఉన్నటువంటి అడుగు భాగం. అండర్ గ్రౌండ్ మ్యాన్ అనేవాడు పైకి కనబడే ఈ రీజన్కి సంబంధించినటువంటి హేతుబద్ధ మానవుడు, ఈ ఎన్లైటన్మెంట్ మానవుడి కన్నా చాలా విస్తృతమైన వాడు. ఆయన ఏమంటాడంటే మనిషి మంచిగా ఎందుకుంటాడంటే మీరంటే మతం ఏం చెప్తుందంటే మంచిగా ఉంటే మనిషికి అడ్వాంటేజెస్ కాబట్టి మనిషిగా మంచిగా ఉంటాడు అని కాదు అంటాడు. చాలా అడ్వాంటేజెస్గా అంత జీవితం చాలా చక్కగా ఉన్నప్పుడు కూడా మనిషి నిస్సందేహంగా ఏదో ఒక తప్పు పని, ఒక కొంటె పని, ఒక చిల్లర పని చేసి తీరుతాడు. ఎందుకంటే ఒక్క మాటలో నిర్వచించాలంటే మిత్రులారా, మనిషి అంటే ఏమిటంటే 2 కాళ్ళు ఉన్న ఒక అన్గ్రేట్ఫుల్ యానిమల్ అంటాడు అతను. ఇంత నిగిలిస్టిగా అంటాడన్నమాట. 2 కాళ్ళు ఉన్నటువంటి ఒక కృతజ్ఞత కూడిన జంతువు తప్ప మనిషి మరేమీ కాదు. దేవుడిని సమస్తం ఇచ్చినప్పుడు కూడా మనిషి కృతజ్ఞుడిగా కాక మరో రకంగా ఉండే ప్రసక్తి లేదు. అంటే మనిషిని నడిపించే శక్తులు ఉంటాయి కదా, తెలియని ఏ తీవ్ర శక్తిలో నడిచి మనుష్యుల శ్రీశ్రీ, ఆ తెలియని ఏ తీవ్ర శక్తిలో నువ్వు హేతువు ద్వారా వాటిని పట్టుకోలేకపోతున్నావు, పట్టుకున్నట్లుగా భావిస్తున్నావు, దాని నుంచి ఒక యుటోపియాన్ని నిర్మిస్తున్నావు. ఆ యుటోపియాని ధిక్కరిస్తూ, ఆ ఆదర్శ సమాజాలని ధిక్కరిస్తూ, ఒక రకంగా చెప్పాలంటే ఈ 20వ శతాబ్దంలో వచ్చినటువంటి డిస్టోపియన్ నావల్స్ ఉన్నాయి కదా, డిస్టోపియన్ లిటరేచర్ ఉంది కదా, దానికి ఆయన ఫోర్ రన్నర్ అన్నమాట. ఆయన దీన్ని ధిక్కరిస్తూ ఇది కాదు. అందుకనే డాస్టోవెస్కీ తోటి ఎగ్జిస్టెన్షియలిస్ట్ లిటరేచర్ మొదలైందంటారు, అస్తిత్వవాద సాహిత్యం మొదలైందంటారు. అందుకనే ఈయన కూడా ఎగ్జిస్టెన్షియలిస్ట్ లిటరేచర్లోనే డాస్టోవెస్కీని అంటే కిర్క్గార్డ్తో మొదలైంది. కిర్క్గార్డ్, డాస్టోవెస్కీ అట్లా అదొక వంశానుక్రమం ఉంది.
ఎగ్జిస్టెన్షియలిస్ట్ లిటరేచర్లో ప్రధానంగా ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఏం చెప్తారంటే ఎగ్జిస్టెన్స్ ప్రిసీడ్స్ ఎసెన్స్ అని చెప్తారు. అంటే నువ్వు కల్పించుకుని ఇవన్నీ నీ నీ జీవితానికి చెప్పుకున్న అర్థాలు ఉన్నాయి కదా, నమ్మకాలు ఉన్నాయి కదా, విశ్వాసాలు ఉన్నాయి కదా, ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా వీటన్నిటిగా ముందే నీకు అస్తిత్వం ఉంది. దట్ ఈస్ గివెన్ టు యూ. దానికి నువ్వు అంటే ఇప్పుడు మన బాడీ వచ్చిన తర్వాత మనకి పేరు పెట్టినట్లుగా ఎస్సెన్స్ ఈజ్ ఓన్లీ అన్ ఆఫ్టర్ వర్డ్, ఇట్ ఈస్ నాట్ ద ఫోర్వర్డ్. మనం పుట్టాం, ఎవరి ఎగ్జిస్టెన్స్ ఈజ్ గివెన్, తర్వాత మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ. కాబట్టి ఎగ్జిస్టెన్స్ అనేది మానవుడు పుట్టడమే. వీటన్ని నువ్వు చెప్పుకుంటే ఈ నిర్ణయాలన్నీ దాటి, ఈ సిద్ధాంతాలు దాటి నీకు ఎగ్జిస్టెన్స్ దాని అర్థం చేసడం ప్రయత్నించు అంటాడన్నమాట. ఆ భావజాలంలోంచి అందుకనే ఒక డాస్టోయెవ్స్కీ నుంచి ఒక నీషే పుట్టుకొచ్చాడు, ఒక కాఫ్కా పుట్టుకొచ్చాడు. ఇందాక అన్నానే నేను ఒక ఇన్సెక్ట్ ఎందుకు కాలేకపోయానా అని అన్నాడని. ఆ ఇన్సెక్ట్లోంచే కాఫ్కా మెటమార్ఫసిస్ కథ రాశాడు. ఇంకా మనం చూస్తాం ఇంకా ఎట్లా నీషే ఎట్లా పుట్టుకొచ్చాడు, కాఫ్కా అమెరికానోలు ఎట్లా పుట్టుకొచ్చాడు తర్వాత చూద్దాం మనం. డాస్టోయెవ్స్కీ అనేవాడు వల్ల హోల్ 20th సెంచరీ యూరోపియన్ లిటరేచర్ తాలూ స్వభావాలు మారిపోయాయి. ఒక విమర్శకుడు ఏం రాశాడంటే ఈయనలో అబ్రహామిక్ క్వెస్ట్, ఒడిస్సీ క్వెస్ట్ రెండు కూడా ఈయనలో కలగలిసిపోయాయి అన్నాడు. ఆ నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్లో ఆయన 1846లో రాసినటువంటి 1864 అంటే ఆయన ఎంత 43 ఏళ్ల వయసులో రాశాడు. అందులో కథానాయకుడికి 40 ఏళ్ల వయసు. నోట్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్లో వాడు 20 ఏళ్ల జీవితం. అంటే ఏంటి, డాస్టోయెవ్స్కీ 22 ఏళ్ల వయసులో యువకుడుగా ఉన్నప్పటి ఆ భావాల్ని తలుచుకుంటూ ఈ 43 ఏళ్ల వయసులో రాసిన నవల అన్నమాట ఇది. ఇది రాసిన ఒక 3 ఏళ్లకి ఆయన క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల రాశాడు. క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల ఒక 3-4 కథలు ఆయన 3-4. ఇంకో సమస్య ఏమిటంటే ఆయన సైబీరియాలో ఉండగానే అక్కడ ఆయన ఒక టీచర్ భార్యను ప్రేమించాడు. వాళ్ళ ట్రాన్స్ఫర్ అయింది, ఆ టీచర్ చనిపోయాడు. ఆ భార్య తన పిల్లవాడితో కలిసి డాస్టోయెవ్స్కీ దగ్గరికి వచ్చింది. పెళ్లి చేసుకున్నారు కానీ ఆమె చెప్పింది మనకు సరిగ్గా కుదరదని చెప్పింది. ఎందుకంటే నీకు నిలకడ ఆదాయం లేదు. ఈలోపు డాస్టోయెవ్స్కీకి మూర్ఛలు వచ్చేవి, ఎపిలెప్టిక్ అతను, అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయి అతనికి. వీటంతా పడలేమన్నాడు కానీ మొత్తానికి వాళ్ళు వచ్చారు, దెబ్బలాడుకునేవారు, కానీ ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టలేకుండా ఉండేవారు. చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. చివరికి ఆమె ట్యూబర్క్యులోసిస్తో చనిపోయింది. అట్లా ముందు ఒక భర్త ఉండి అతని పిల్లలు ఉండి ఆ చనిపోయిన భర్తని వదిలిపెట్టి వేరొక వాడితో ఉంటూ ట్యూబర్క్యులోసిస్తో చనిపోవడం అనే ఈ క్యారెక్టరు డాస్టోయెవ్స్కీ తాలూకు మొదటి భార్య క్యారెక్టరే ఈ క్రైమ్ అండ్ పనిష్మెంట్లో క్యాథరీనా ఇవనోవ్నాగా మారిపోయిందనమాట. ఈ లోపు ఏమైందంటే ఈయన ఈ అప్పుల వాళ్ళు ఆ అప్పులు తీర్చుకోవడం కోసం ఏం చేశారు, చివరికి ఒక పెద్ద పైనకి జోద వ్యసనం ఉండేది, గ్యాంబ్లర్. ఈ పరిస్థితి గ్యాంబ్లింగ్ చేశాడు. ఏమిటి గ్యాంబ్లింగ్ అంటే ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే నేను 1 నెల రోజుల్లో నీకు నవల రాసిస్తాను, ఆ నవల రాసి ఇవ్వకపోతే ఇంతవరకు నేను రాసిన పుస్తకాలన్నిటి కాపీరైట్స్ నువ్వు తీసేసుకో, నేను నవల రాసిస్తే మాత్రం నువ్వు నాకు డబ్బు సాయం చేయాలన్నాడు. అని మొత్తానికి అతను ఏదో డబ్బు అడ్వాన్స్ తీసుకున్నాడు, మొదలుపెట్టాడు. మన పిల్లలు మరి పెనువేర భద్రులాగా ఆయన చివరి 4 రోజుల దాకా ఏం చేయలేదు. చివరి 4 రోజులు ఏమైందంటే ఒక మిత్రుడు ఈ డాస్టోయెవ్స్కీ మొత్తం సాహిత్యం అంతా అమ్మేసుకుంటున్నాడు రా కష్టం అని చెప్పి ఓ స్టెనోగ్రాఫర్ని పట్టుకొచ్చారు. ఈ 4 రోజుల్లో నవల డిక్టేట్ చేశాడు, గ్యాంబ్లర్ అనే నవల డిక్టేట్ చేసి ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె ఆ స్టెనోగ్రాఫర్ని వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల డాస్టోయెవ్స్కీ జీవితంలో నిలబడ్డాడు. ఒకవేళ డాస్టోయెవ్స్కీ రచయితగా తర్వాత రచనలు చేశాడంటే, ఆ రచనలు నిలబడ్డాయంటే ఆమె అతని తాలూకు మొత్తం వ్యవహారాలు ఇంక్లూడింగ్ అతని కాపీరైట్స్, ముద్రణ అన్నీ ఆమె దగ్గరుండి స్వయంగా చూసుకున్నందువల్ల మాత్రమే డాస్టోయెవ్స్కీ నిలబడ్డాడు. ఈరోజు సాహిత్యం ఆమె ఎంత బాగా చూసుకుందంటే డాస్టోయెవ్స్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల రాయడానికి నోట్బుక్స్ రాసుకున్నాడు. ఆ నోట్బుక్స్ని కూడా చాలా చక్కగా నెంబర్లు వేసి అంతా ఒక మెథడికల్ ఆమె షీ వాజ్ అన్ అసిస్టెంట్, షీ వాజ్ ఏ పిఏ, షీ వాజ్ ఏ మేనేజర్, ఎవ్రీథింగ్ అనమాట. మనం డాస్టోయెవ్స్కీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం, ఆమెకు నమస్కారం పెట్టాలి, ఆమెకు రుణపడి ఉంటాం మనం. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత సరే వీళ్ళు మొత్తానికి క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవలు రాయడానికి కూర్చోలేదు. 2-3 నవలలు రాద్దాం అనుకుంటే డ్రంకర్డ్స్ నవలు రాద్దాం అనుకున్నాడు. ఇవన్నీ కలిసి చివరికి ఏమైతేనే క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనే నవలగా మార్చుకున్నాడు. క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల 6 భాగాల నవల. 6 భాగాల నవల్లో 6 భాగాల నవల ఒక ఎపిలాగ్ అనమాట. ఈ ఎపిలాగ్లో చివరికి వద్దాము. ఈ 6 భాగాల నవల్లో ఆయన ఇది ఒక పీటర్స్బర్గ్లో ఉన్నటువంటి ఒక 22 ఏళ్ల యువకుడు రాస్కల్నికావ్ అనే ఒక యువకుడు తాలూకు కథ.
వీడు ఒక ఏమంటారు న్యాయశాస్త్రం చదువుకుంటూ ఉన్నాడు. అతనికి తండ్రి లేడు, తల్లి సోదరి మాత్రమే ఉన్నారు. వాళ్ళ గ్రామంలో ఉన్నారు. వాళ్ళు ఏదో డబ్బు, చాలా అతి కష్టం మీద డబ్బు పొదుపు చేసి వీడికి పంపేవారు. వీడి ఖర్చులకి సరిపోయేది కాదు. వీడు ఏం చేశాడంటే, ఇలాంటి విద్యార్థులు చాలామంది ఆ పీటర్స్బర్గ్లో ఒక ముసలామె వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఆ డబ్బు అప్పు చేసి తీసుకుంటూ ఉండేవారు. వీడు సరిగా చదవలేదు. వీడు ఒక చాలా కష్టమైన ఒక రూమ్లో ఉండేవాడు. ఆ బొరియా, అండర్ గ్రౌండ్ లాంటి బొరియా అన్నమాట, బొరియలో ఉండేవాడు. వీడికి మనసులో కానీ వీడు కళలు మాత్రం చాలా ఘనమైన కళలు ఉండేవి. ఎటువంటి కళలు ఉండేవంటే, సరిగ్గా 22 ఏళ్ల వయసులో డాస్టోవెస్కీ ఈ రాస్కల్నికోవ్గా మనం ఊహించుకోవచ్చు అనమాట. అప్పుడు డాస్టోవెస్కీలో అయితే గొగోలు కావాలి కళ ఉండేదో, ఈ రాస్కల్నికోవ్కి ఏం కళ ఉండేదంటే, తను ఒక నెపోలియన్ లాంటి వాడు అని అనుకునేవాడు. అతను ఒక సిద్ధాంతాన్ని కూడా రూపొందించుకున్నాడు. సిద్ధాంతం ఏమిటంటే, మనుషులు 2 రకాలుగా ఉంటారు. కొంతమంది వాళ్ళు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అతీతమైన వాళ్ళు, లా గివర్స్ వాళ్ళ సమాజానికి ఒక న్యాయశాస్త్రాన్ని ప్రసాదించేవాళ్ళు తప్ప ఈ తక్కిన ఒకళ్ళు పెట్టిన న్యాయానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన వాళ్ళు కారు. వీళ్ళు లా బ్రేకర్స్. అట్ ద సేమ్ టైం దే గివ్ ఏ న్యూ లా. తక్కిన సమాజం ఒక 90% ప్రజానీకం అంతా కూడా ఏ న్యాయం, ఏ చట్టం ఉంటే దాన్ని అనుసరించి తీరవలసినటువంటి ప్రజానీకము. ఈ మొదటి 10% ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ చట్టాన్ని, ఇంకోటి ఏమిటంటే, ఇలా చట్టాన్ని అతిక్రమించడంలో వాళ్ళు ఒక అతిమానవులుగా, వాళ్ళు ఒక మహామానవులుగా, సూపర్ మ్యాన్గా మారడం అనే క్రమంలో బ్లడ్ షెడ్ అనేది తప్పనిసరి. ఇది గమనించాలి మనం. చాలామంది ఏం చెప్తారంటే, నీషే చెప్పినట్టు సూపర్ మ్యాన్, డాస్టోవెస్కీ మాట్లాడినటువంటి సుపీరియర్ మ్యాన్ నుంచి కాదు. నీషే చెప్పిన సూపర్ మ్యాన్లో రక్తపాతం లేదు. రాస్కల్నికోవ్ సూపర్ మ్యాన్లో రక్తపాతం ఉంది. బ్లడ్ షెడ్ ఒక కాంపోనెంట్. ఇంకోటి ఏమిటంటే, అది ఇంగ్లీష్ యూటిలిటేరియనిజం తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ రోజుల్లో ఏమిటి, 10 మంది అత్యధిక సంఖ్యాకులు మేలు చేసేట్లయితే, బహుజన హితాయ బహుజన సుఖాయ అనుకుంటే 10 మందిని చంపినా కూడా పర్వాలేదు. ఒక చోట అంటాడు రాస్కల్నికోవ్, ఒకవేళ న్యూటన్ కానీ లేదంటే కెప్లర్ కానీ వాళ్ళ సిద్ధాంతాలు ప్రతిపాదించదలుచుకున్నప్పుడు ఎవరైనా వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటే ఒక 100 మంది నిర్మూలించినా సరే సిద్ధాంతాలు చెప్పి తీరవచ్చు అని అంటాడు అన్నమాట. అంటే ఏమిటంటే, అత్యధిక సంఖ్యాకులు మేలు చేకూరుతుంది అనుకుంటే అందుకోసం కొంతమందిని హత్య చేయవలసి వస్తే హత్య చేయడంలో తప్పు లేదు, రక్తపాతం చిందించడంలో తప్పు లేదు అని నమ్ముతాడు. నమ్మడమే కాదు, ఒక వ్యాసం కూడా రాస్తాడు. ఇది అతని తాలూకు భావజాలం. ఈ భావజాలంలో ఒకరోజు అతను ఏదో ఒక ట్యావర్న్ దగ్గర కూర్చుని ఉండగా ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఒక కుర్రాడు అన్నాడు, ఒక ముసలిది ఉంది కదా వడ్డీ వ్యాపారస్తురాలు, దాన్ని చంపితే మాత్రం ఏమిటి, తప్పు ఏమిటి అన్నాడు. ఇది ఇతని చెవిలో పడింది. అందుకనే హేమరెడ్డి గురించి మాట్లాడుకుంటూ మనం మాట అన్నాం. ఏమన్నామంటే, నీది కానిది ప్రతీది సైతాను పలుకు, నీది కానిది ఏదైనా సరే సైతాను పలుకని బైరాగ్ అన్నాడు. నీవెంబడి నీదే గొంతుగా ప్రేతానివి నీవైనా ప్రేతాన్ని నమ్మకు నీవు, ప్రేతం కాలిన చోట విరిగిది ఇంకా బతుకు. ప్రేతం అంటే ఏమిటంటే నీది కాని వాక్యం, నీది కాని మాట. వాడెవడో ఆ మాట ఇతని మనసులో, ఇతను రాస్కల్నికోవ్ ఆ మాట నుంచి ఆలోచన రావడం కాదు, నా ఆలోచనలు ఇప్పుడు మాట్లాడాడే అనుకుంటాడు. చివరికి ఏం చేస్తాడు, చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి, చాలా జాగ్రత్తగా, చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేసి వెళ్ళి ఆ ముసలామెని చంపేస్తాడు. గొడ్డలు తయారు చేసుకుంటాడు, లోపల అంగీలో పట్టుకు వెళ్తాడు, ఆ మేడ మీదకి వెళ్తాడు. 3వ అంతస్తులో 4వ అంతస్తులో ఉన్న ఆమె ఇంటికి వెళ్తాడు, తలుపు తీస్తాడు, ఆమెను చంపేస్తాడు. చంపేసి వచ్చేపోతుండగా ఆమె చెల్లెలు లిజాబెటా అని ఉంటుంది. ఆమె ఒక అమాయకురాలు, ఆమె కొద్దిగా శరీరదార్ఢ్యం ఉంది. కానీ ఆ అక్క, ఈమె ఎవరి అక్క అంటే సొంత అక్క కాదు, ఈ ముసలామె వడ్డీ వ్యాపారస్తారు. ఆమెను చాలా రాచి రంపాన పెట్టి నానా కాయ కష్టం చేయించుకునేది. ఆ చెల్లెలు వచ్చి చూసింది, వీడు తలుపేయడం మర్చిపోయాడు. ఆమె చంపే ఉద్రేకంలో ఈ చెల్లెలు చూసింది. ఈమె చూసిన దాంట్లో ఈమెను కూడా చంపేశాడు. సో ఒక గొడ్డలతోటి 2 స్త్రీలను చంపేసి అతను బయటకు వచ్చేలో బయట చప్పుడైంది. అతను లోపల తాళం వేశాడు. సరే వాళ్ళు తలుపులు బాదారు. ఈ లోపం మళ్ళీ ఏదో కిందకి వెళ్ళారు వాళ్ళు, ఎవరినైనా పిలుచుకొద్దామని. ఈ లోపల జాగ్రత్తగా బయటకు వచ్చాడు. కిందనేదో ఫ్లోర్లో కొంతసేపు అక్కడేదో వడ్రంగి పని వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇంటికి పెయింట్ వేసుకునేవాళ్ళు లేరు. అక్కడికి వచ్చేపు ఆగాడు, నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ మొత్తం అంతా ఎలా ఉందంటే, అతను ఆ హత్య చేసినప్పుడు మొత్తం ప్రకృతి అంతా కూడా అతను సహకరించినట్టుగా, అతను చాలా కేర్ఫుల్గా మర్డర్ చేయడమే కాకుండా దానికి చాలా కేర్ఫుల్గా ఎవరికి అనుమానం రాకుండా బయటపడిపోతాడు. ఇది మొత్తం మొదటి అధ్యాయంలోనే, నవల తాలూకు 6 భాగాలు మొదటి భాగాల్లోనే జరిగిపోతుంది. అది బైరాగి ఇది ఎందుకు పట్టుకున్నాడు అంటే, హ్యామ్లెట్ నాటకంలో
5 అంకాల నాటకంలో హ్యామ్లెట్ తను చంపవలసిన పెనితండ్రిని చిట్ట చివరి అంకం దాకా చంపలేదు. 4 అంకాలు సంఘర్షణే. చంపాలా వద్దా, ఏం చేయాలి, చంపడం అవసరమా కాదా, నేను కరెక్ట్గా ఉన్నా లేదా, నా ఆలోచన సరిగా ఉందా లేదా అని. రాస్కల్నికోవ్ నవల క్రైమ్ అండ్ పనిష్మెంట్లో సంగతి ఏమిటయ్యా అంటే, మొదటి 6 భాగాల నవల్లో మొదటి భాగంలోనే మర్డర్ జరిగిపోయింది. 1 కాదు 2 మర్డర్స్ చేశాడు. ఇక తర్వాత 5 భాగాలు కూడా ఆ మర్డర్ తాలూకు ఆఫ్టర్ మ్యాథ్ అనమాట. అది చాలా అతను ఒక బహుశా చెప్పాలంటే డిటెక్టివ్ నవలల్లో ఒక చాలా గొప్ప డిటెక్టివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హంతకుడు ఎవరో తెలిసి కూడా హంతకుడు వీడే అని పోలీస్ అధికారికి అనుమానం కలిగినా కూడా వాడిని పట్టుకోవడానికి, రుజువు చేయడానికి సాక్ష్యాధారాలు దొరకని పరిస్థితిలో అదంతా నడుస్తుంది. సరే, ఇది ఒక కథ. ఈ కథకి ఇది ఒక కథ అనుకుంటే ఇప్పుడు మన తెలుగులో నవలలు రాస్తారు. వాళ్ళ దగ్గర సమస్య ఏంటంటే ఒకటే పాత్ర తాలూకు కథ రాసుకుంటూ వెళ్తారు. చాలా ప్రసిద్ధ నవలలు అని చెప్పే నవలలన్నీ కూడా యథార్థంగా నా దృష్టిలో పెద్ద కథలు, ఒకే పాత్ర తాలూకు సుదీర్ఘమైన కథ అన్నమాట. అట్లా ఉండదు. గొప్ప నవలల్లో ఏమిటంటే పాలిఫనీ ఉంటుంది. అనేక పాత్రల తాలూకు, అనేక జీవితాల తాలూకు రకరకాల స్ట్రాండ్స్ని తీసుకొస్తాడు రచయిత. సమాజంలో ఉండే వివిధ భాగాల నుంచి వివిధ జీవితానుభవాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరి తాలూకు కలయికల్లోంచి ఒక బృందగానాన్ని తీసుకొస్తాడు. అది గొప్ప నవలాలు చేయవలసిన పని. ఇందులో ఈ రాస్కల్నికోవ్ తాలూకు కథ ఇది ఉంది కదా, ఇంకో 2 కథలు ఉన్నాయి. రెండో కథ ఏమిటంటే, ఒక తాగుబోతైన అధికారి వాడి ఉద్యోగులను తీశారు. వాడు మార్మలెడో వాడి పేరు. వాడికి ఒక భార్య అంటే ఆమె ఎవరో ఒక ఆర్మీ ఆఫీసర్ భార్య, చక్కగానే జీవించింది, 3 పిల్లల్ని కంది. వాడు ఆర్మీ ఆఫీసర్ చనిపోయాడు. ఈమె వాడిని వదిలిపెట్టి ఈ మార్మలెడో దగ్గరికి వచ్చింది. వీడు తాగుబోతు, వీడు ఉన్నదంతా కూడా వేయం చేస్తుంటాడు. ఆమె తాలూకు డబ్బంతా వీడు దిగుతూ తాగుతూ ఉంటాడు. దానివల్ల ఒకప్పుడు ఆర్మీ ఆఫీసర్ భార్యగా ఎంతో చక్కటి జీవితం జీవించిన ఆమె, ఆ తల్లి ఇప్పుడు అత్యంత నికృష్టమైనటువంటి జీవితం జీవించవలసి ఉంటుందన్నమాట. ఆమెకి సోనియా అనేటువంటి పెద్ద కూతురు కాక మరొక 3 చిన్నపిల్లలు కూడా ఆమె దగ్గర ఉన్నారు. ఈమె ఈ మార్మడలో భార్య ఎవరైతే ఉందో ఆమె పేరు ఇందాక చెప్పేది కటరీనా ఇవనోవ్నా. ఆ కటరీనా ఇవనోవ్నాకి 3 పిల్లలు కూడా ఉంటారు. ఆమె పెద్ద కూతురు సోనియా అనే ఆమె 16 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి చిన్నపిల్లలు తాలూకు పేదరికాన్ని చూడలేక, తల్లి తాలూకు హెల్ప్లెస్నెస్ చూడలేక ఆమె ప్రాస్టిట్యూషన్లో కుదురుకుంటుంది. ఆమెకు ఒక ఎల్లో కార్డ్ అంటే ఒక పర్మిట్ ఇస్తారు ప్రాస్టిట్యూట్గా బతకడానికి. ఆమె కుటుంబంతో ఉండడం మర్యాద కాదని ఆమె వేరే ఒక చోట రూమ్ అద్దెకు తీసుకుని ఉంటుందన్నమాట. ఆ సోనియా తాలూకు కథ అంటే ఆ సోనియా, ఈ మార్మలెడోవు, అతని భార్య, ఆ పిల్లలు, అదంతా అది చాలా పీటర్స్బర్గ్లో అంత దారిద్ర్యం, అంత దుర్భరమైన దారిద్ర్యం అని చూడం, అంత నికృష్టమైన జీవితం, అది ఒక కథ. మూడో కథ ఏమిటంటే, ఈ రాస్కల్నికోవ్ తాలూకు తల్లి పుల్చేరియా ఇవనోవ్నా, ఆమె కూతురు అంటే రాస్కల్నికోవ్ సోదరి ఆమె అవదోత్యా రోమనోవ్నా, వీళ్ళిద్దరూ ఆమె ఏం చేస్తుందంటే, ఈ సోదరికి ఈ తల్లి ఈ పుల్చేరియా అనే ఆమె ఎవరో తన బంధువుని చూస్తుంది పెళ్లి సంబంధం కింద. వాడు కొద్దిగా పెట్టి ఫెలో, వాడికి కొద్ది డబ్బులు ఉన్నాయి కానీ వాడు ఏమనుకున్నాడంటే, కట్నం తీసుకోకుండా అమ్మాయిని కానీ పెళ్లి చేసుకున్నట్లయితే ఈమె జీవితం అంతా చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చని వాడు అనుకున్నాడు. మొత్తానికి ఈ తల్లి కూతురు ఉత్తరం రాశారు రాస్కల్నికోవ్, సంబంధం దొరికింది, మన అమ్మాయికి సంబంధం దొరికింది, పెళ్లి చేసుకోబోతున్నాడు. రాస్కల్నికోవ్ డిస్టర్బ్ అవుతాడు. ఎందుకు డిస్టర్బ్ అవుతాడంటే, ఇప్పటికే తల్లి సోదరి తమ డబ్బంతా ఖర్చు పెట్టి తన కోసం త్యాగం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సోదరికి కూడా ఈ పెళ్లి చేసుకోవడం వెనక కూడా తన పట్ల త్యాగంతో ఆమె పెళ్లి చేసుకోబోతోందనే భావన కలిగి అతను ఆ పెళ్లి చేయడానికి ఇష్టపడ్డానమాట. అక్కడ షిడ్రిగలోవ్ అని ఒకడు ఉంటాడు. ఆ షిడ్రిగలోవ్ అనేవాడు గ్రామంలో భూస్వామి, కొద్దిగా కలిగిన వాడు. వాడు నీచుడు అంటే నీచాతి నీచుడు. వాడికి లేని దుర్వ్యసనం లేదు. వాడు గ్యాంబ్లరు, తాగుబోతు, ముఖ్యంగా వాడికి స్త్రీ వ్యసనంలో కూడా వాడికి చిన్నపిల్లలు, కన్యలు, ఆ యవ్వనంలో ఉన్న యువతులు, వాళ్ళ పట్ల విపరీతమైన ఒక మనిషి తాలూకు అత్యంత నీచాతి నీచమైనటువంటి పర్యవసానాలన్నిటి కూడా ఈ షిడ్రిగలోవ్ అన్నవాడిని ఒక క్యారెక్టర్గా తీసుకుంటాడన్నమాట. ఈ షిడ్రిగలోవ్ అనేవాడి ఇంట్లో కొన్నాళ్ళు ఈ రాస్కల్నికోవ్ సోదరి పనిచేస్తూ ఉండేది. ఆ షిడ్రిగలోవ్ భార్య వీళ్ళ మధ్యతో సంబంధం అనుమానించి గొడవ చేస్తే ఈ షిడ్రిగలోవ్ ఇంట్లో పని మానుకుని వచ్చింది అవదోత్య. కానీ షిడ్రిగలోవ్ అన్నవాడికి అవదోత్య పట్ల మక్కువ పోలేదు. ఎట్లాగైనా మనం పెళ్లి చేసుకోవాలని వాడికి ఆలోచన ఉంది.
ఈలోపు ఈ షెడ్యూల్లో భార్య చనిపోయిందని వాడు చెప్తాడు. లేదు వీడేమైనా మర్డర్ చేశాడు అని లోకల్ అనుకుంటారు. ఏమైనప్పటికీ అది ఏదైనా కావచ్చు, ఆ క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ అన్నమాట. వాడు ఏం చేస్తాడంటే వెతుక్కుంటూ రాస్కల్నికోవ్ దగ్గరికి వస్తాడు. ఏదో రకంగా మీ అక్కతో నాకు ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేయించు, నేను మీ తాలూకు ఈ అప్పులని తీర్చేస్తాను అంటాడు వాడు. ఇట్లా 3 కథలు. ఒకటేమో మార్మెడలో తాలూకు ఆ ఫ్యామిలీ తాలూకు కథ, షుడ్రిగ్లో కథ, రాస్కల్నికోవ్ కథ. ఈ పాత్రలన్నీ కలుసుకుంటూ ఉంటాయి. ఈలోపు పోలీసులు ఉంటారు. ఆ పోలీసులో పెద్ద పోలీస్ పార్టీ ఉంది, అందులో పోలీస్ చీఫ్ ఉంటాడు. ముఖ్యంగా పోలీసుల్లో పోర్ఫైరే పెట్రోవిచ్ అన్నవాడు పోలీస్ ఇన్స్పెక్టర్ అనుకోవచ్చు. వాడు యాక్చువల్గా రాస్కల్నికోవ్ని వీడు హత్య చేస్తుంటాడు, వాడికి అనుమానం ఉంది. కానీ వాడు చాలా చాలా పకడ్బందీగా చాలా వ్యూహాత్మకంగా ఇంటరాగేట్ చేస్తుంటాడు. రాస్కల్నికోవ్ని ఇంటరాగేట్ చేసినట్లుగా కనబడకుండా రాస్కల్నికోవ్ని మిత్రుడిగా ట్రీట్ చేస్తున్నట్టుగా ట్రీట్ చేస్తూ, కానీ వాడితో ఎలాగైనా ఎప్పటికైనా వాడిని సైకలాజికల్గా ఎటువంటి స్థితి తీసుకొస్తాడంటే చివరికి ఒక చోట అంటాడు, రాస్కల్నికోవ్ అంటాడు, నేను హత్య చేశాను అనుకుంటున్నావేమో, ఒకవేళ నేను పారిపోతే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు ఆ పోలీస్ అధికారిని. వాడు అంటాడు, నువ్వు పారిపోలేవు, ఎలాగైతే ఒక దీపాన్ని నుంచి మిడత పారిపోలేదు నువ్వు కూడా నుంచి పారిపోలేవు అంటాడు. అంత సైకలాజికల్ డెప్త్లోకి వెళ్ళి వాడు ఇన్వెస్టిగేట్ చేస్తాడన్నమాట. ఇదంతా నడుస్తుంది, కథ చివరి దాకా నడుస్తుంది. నడిచిన తర్వాత ఈ కథ అంతా నడిచిన తర్వాత 6వ భాగం తాలూకు చివరి వాక్యంలో రాస్కల్నికోవ్ వెళ్ళి పోలీసుల ముందు ఆ ముసలాన్ని, ఆ ఇద్దరిని హత్య చేసింది నేనే అని వాంగ్మూలం ఇవ్వడంతో ఆ 6 భాగాలు నడుస్తాయి. ఎపిలోగ్ చివరి ఉపసంహారం ఏమిటంటే దాని శిక్షగా అయితే రాస్కల్నికోవ్ తన నేరాన్ని అంగీకరించినందువల్ల, ఆ నేరం చేసినప్పుడు అతను కొద్దిగా ఉన్మాద స్థితిలో ఉన్నాడనే కొన్ని సాక్ష్యాలు దొరికినందువల్ల రకరకాల కారణాలు మరీ కఠినమైన శిక్ష విధించరు. అతన్ని సైబీరియా శిక్షకు పంపిస్తారు. మొత్తానికి 10 ఏళ్ళు, ఎలాగైనా 10 ఏళ్ళు. డాస్టోయెవ్స్కీకి 10 ఏళ్ళ శిక్ష, రాస్కల్నికోవ్ కూడా 10 ఏళ్ళు, 6 ఏళ్ళైనా కనీసం గడపవలసి ఉంటుంది. ఈలోపు ఈ రాస్కల్నికోవ్ సోదరి, రాస్కల్నికోవ్ మిత్రుడు, ఈ మొత్తం ఈ కార్యక్రమంలో రౌషికన్ అని ఒక మిత్రుడు ఉంటాడు. వాడు రాస్కల్నికోవ్ తోడు నిలబడతాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు రాస్కల్నికోవ్ని చూసుకుందాం అనుకుంటారు. సరే, చివరికి రాస్కల్నికోవ్ని ఈ విధంగా తన తప్పుని, నేరాన్ని అంగీకరించేటట్లుగా చేసిన మనిషి, రాస్కల్నికోవ్ని ఒక విధంగా రిడీమ్ చేసిన మనిషి సోనియా అనమాట. సోనియా రాస్కల్నికోవ్ కోసం సైబీరియా వెళ్తుంది. ఆ జైలు శిక్ష అనుభవించినంత కాలం ఈమె అక్కడే ఆ సైబీరియాలో అతనికి తోడుగా ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని జీవించాలనుకుంటారు. ఇది కథ స్థూలంగా. ఈ కథలో ముందే చెప్పినట్లుగా మర్డర్ ఏదైనా ఉంటే మర్డర్ ముందే జరిగిపోయింది, ఇద్దరిని చంపేశాడు. అయితే ఆ తరువాత అతను మొత్తం ఈ చర్చ చేస్తాడు. అతను ఈ మనుషులను చంపడం, ఈ చంపే క్రమంలో అతను నిజంగా తప్పు చేశానా, నేను చేసిన తప్పునా. మనకి నవల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చివరిదాకా రాస్కల్నికోవ్ మనసులో అయితే పరివర్తన కనబడదు మనకి. తను చేసింది తప్పు అని అతను మానసికంగా అంగీకరించలేదు. ఇది ఒక గమనించవలసిన విషయం. అంటే డాస్టోయెవ్స్కీ 22 ఏళ్ల డాస్టోయెవ్స్కీ 28వ ఏట సైబీరియాకి వెళ్ళినవాడు 38వ ఏట తిరిగి వచ్చిన తర్వాత ఆ 22 ఏళ్ల వయసులో తన ఆలోచనలు తప్పుని పూర్తిగా భావించాడని చెప్పలేం. కానీ అలాగని మారలేదా? మారాడు. ఎక్కడ మారాడు? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న అన్నమాట. ఈ నవల మొత్తం కథ అంతా ఇది యథార్థానికి ఇదో ప్లాట్గా, థీమ్గా, ఇతివృత్తంగా చెప్పడం కన్నా కూడా ఈ నవల చదవాలి. తెలుగులో వచ్చింది అని నాకు ఎప్పుడో మా అక్క చెప్తూ ఉంది. ఎప్పుడో నేను ఇచ్చాను, నేను ఈ మధ్య తెలుగులో చూడలేదు. నేను కుమార్ కోనపరాజుని అడిగాను, అయ్యా మీరు చేస్తున్నారంటే మొత్తం ఎవరైనా చేస్తామంటే వేస్తామండి అన్నాడు ఆయన. తెలుగులో చదివితే మంచిది, లేదు ఇంగ్లీష్లో అయినా మొత్తం నవల చదవాలి. కఠినమైన నవల అయితే కాదు, చదవచ్చు. నవల చదివితే తప్ప, నవలలోంచి ప్రయాణిస్తే తప్ప. హెరాల్డ్ బ్లూమ్ ఒక మాట రాశాడు, ఈ నవల చదివిన కొన్నాళ్ల పాటు నాకు ఏ గోడ చూసినా కూడా పసుపచ్చగానే కనబడుతూ ఉండేదని. కాబట్టి నవల చదివితే తప్ప, రాస్కల్నికోవ్ అంతరంగ ప్రపంచంలో మనం ప్రయాణిస్తే తప్ప మనకి అందులో ఉన్నటువంటి ఆ బీభత్సం అంతా అర్థం కాదు. నేను ఇప్పుడు అదంతా చెప్పదలుచుకోవట్లేదు. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే 19వ శతాబ్దపు మానవుడు 17వ శతాబ్దపు హ్యామ్లెట్ తాలూకు ప్రశ్నని 19వ శతాబ్దపు మానవుడు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాడంటే, హ్యామ్లెట్ కాలంలో హ్యామ్లెట్ ఎదుర్కొన్నది గ్రీకు నాటక నాయకుడిలాగా
ఈశ్వర సంకల్పమా లేదా తన స్వేచ్ఛన? ఈ రెండింటి మధ్య పోరాటమే కదా హ్యామ్లెట్ నాటకం. 19వ శతాబ్దం మానవుడి నాటికి సమస్య ఏమొచ్చిందంటే భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు లేడా? ఉదాహరణకి భగవంతుడు ఉన్నాడు అని అనుకుందాం. భగవంతుడు ఉన్నాడు అనుకుంటే దానిలో వచ్చిన సమస్య ఏమిటంటే రెనైజాన్స్ రిఫర్మేషన్ సమస్యలాగానే భగవంతుడు ఉన్నాడు అంటే ఈ ప్రపంచంలో చాలా దుర్మార్గం ఉంటుంది. తెలంగాణ రాస్తాడు మహాప్రస్థానం ముందుమాట రాస్తూ వీటన్నిటికి కారణం ఈ దేవుడు దొంగ భక్త పరాధీనుడు అని రాస్తాడు ఆయన. ఇక దేవుడు ఉన్నాడు అనగానే ఆ దేవుడిని దొంగ భక్త పరాధీనుడిగా మార్చేసే ప్రమాదం ఉంది. దేవుడు ఉన్నాడు అంటే ఇంత పాప పరిహారం చెల్లించి ఎవరు ఏదైనా చేయొచ్చు, ఎవరు ఏదైనా కావచ్చు. అది ఒక సమస్య. దేవుడు లేడు అనుకుందాం, అప్పుడు ఏదైనా చేయొచ్చు, అప్పుడు ప్రమాదమే. అప్పుడు మనిషి తాలూకు అంటే నిహిలిస్ట్ అవుతాడు మనిషి. ఒక వాల్యూ ఉండదు, ఒక ప్రశ్నించేవాడు ఉండడు, అడ్డు చెప్పేవాడు ఉండడు, అత్యంత రాక్షస పూరితమైన జీవితం జీవించే ప్రమాదం ఉంది. దేవుడు ఉన్నాడన్నా ప్రమాదం ఉంది, దేవుడు లేడన్నా ప్రమాదం ఉంది. ఇది సమస్య. ఈ సమస్య నుంచి ఇప్పటికీ ప్రపంచం బయటపడలేదు, ఇప్పటికి యూరప్ బయటపడలేదు, ఇప్పటికి ఇండియా బయటపడలేదు. ఇండియాలో ఇంత లోతుగా ఇంత గాఢంగా చర్చించేవాళ్ళు ఆలోచించేవాళ్ళు లేరు, ఇంత గాఢంగా రాసే రచయిత కూడా లేరు అనుకోండి, వేరే సంగతి. కానీ యూరప్ అయితే బయటపడలేదు, పాశ్చాత్య ప్రపంచం బయటపడలేదు. ఇప్పటికీ వాళ్ళ సమస్య ఏంటంటే దేవుడు ఉన్నాడందామా, ఉన్నాడంటే దొంగ భక్త పరాధీనుడిగా మారుస్తారు. దేవుడు లేడందామా ఇంకా ప్రమాదకరంగా ఇంకా నికృష్టంగా ఈ సమాజం మారుతుంది. ఉదాహరణకి సెక్యులర్ స్టేట్స్ ఏమన్నాయి, మానవ విలువల్ని దేవుడు కాదు కోర్టులు, శాసనసభలు, విద్యాలయాలు, పత్రికలు ఇవి రూపొందిస్తాయండి. మనం చూస్తున్నాం కదా, ఈ శాసనసభలు, ఈ పత్రికలు, ఈ విద్యాలయాలు, మన సినిమాలు, మన సాహిత్యము ఎటువంటి మానవ విలువల్ని రూపొందిస్తే మనం చూస్తున్నాం కదా. ఇంతకన్నా చాలాసార్లు ఆ మత ప్రభావంలో ఉన్నటువంటి ఆ గ్రామీణ ఫ్యూడల్ సొసైటీయే చాలా రెట్లు బెటర్ ఏమో అనిపించే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇదే సమస్యని డాస్టోయెవ్స్కీ ఏం చేశాడంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల్లో 2 పాత్రలుగా తీసుకొచ్చాడు. ఒక పాత్ర షిడ్జిగులో. వాడు షిడ్జిగులో తాలూకు క్యారెక్టర్ ఏమిటంటే వాడికి పరిపూర్ణమైన నిహిలిస్ట్ అన్నమాట. వాడి జీవితంలో ఒక వాల్యూ లేదు, వాడు దేనికైనా కూడా వాడు సిద్ధమేవాడు, వాడు ఏదైనా చేయగలడు. వాడు అంత నీచమైన ఒక మనిషి ఎంత నీచత్వానికి చేరగలడో ఆ షిడ్జిగులో అంత నీచత్వానికి చేరిన మనిషి. కానీ ఆశ్చర్యకరంగా వాడిలో అపారమైన మానవత్వాన్ని చూపిస్తాడు అతను. వాడు తన డబ్బు తీసుకొచ్చి ఈ సోఫియా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అనాశ్రయాలు జరిపిస్తాడు, వాళ్ళకి ఫీజు కడతాడు, వాళ్ళకి ఉపాధి కలిగిస్తాడు. ఆశ్చర్యం అన్నమాట. చివరికి వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. వాడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే ఎటర్నిటీ ఎలా ఉంటుందంటే ఎటర్నిటీ చాలా కంపు కొట్టే బాత్రూమ్ లాగా ఉంటుంది అంటాడు. అంటే నిహిలిజం అన్నమాట. ఒక అనంతత్వం అనేది గురించిన అతని ఆలోచన, స్వర్గం గురించిన ఆలోచన, అది ఒక కంపు కొట్టే బాత్రూమ్ లాగా ఉంటుంది స్వర్గం అని అనుకుంటాడు అతను. అది షిడ్జిగులో. మరొక వైపు ఈ పోలీసులంతా చెప్తున్న ఈ చట్టం, న్యాయం ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ యూరోపియన్ స్టేట్, ఈ మోడర్న్ నేషనల్ స్టేట్ ఉంది కదా, దానికి ప్రతినిధిగా ఈ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఎట్లా? సో రాస్కల్నికోవ్ తాలూకు సమస్య, డాస్టోయెవ్స్కీ తాలూకు సమస్య ఎట్లా? ఈ సమాజాన్ని కాపాడేది ఎవరు? దేవుడు ఉన్నాడని దేవుడికి వదిలిపెడతామా? దేవుడు లేడనుకుని ఈ మనుషులకు వదిలిపెడతామా? షిడ్జిగులో లాంటి వాళ్ళకి వదిలిపెడతామా? ఏం చేయాలి? రాస్కల్నికోవ్ ఏం కావాలి? దానికి ఒక సమాధానంగా మనకి ఈ నవల్లో కనబడేది ఏంటంటే సోనియా కనబడుతుంది. సోనియా ఒక పరిపూర్ణమైన త్యాగమూర్తి అన్నమాట. ఒక జీసస్ క్రైస్తు లాంటి త్యాగమూర్తి, ఒక సోక్రటీస్ లాంటి త్యాగమూర్తి, ఒక మహాత్మా గాంధీ లాంటి త్యాగమూర్తి. అంటే ఆయన అంటాడు, పాపాల పాపవుగా పుట్టి పెరిగిన నీవు ఈ పాపికి శాప విముక్తి ఇవ్వగలవు నేడు అంటాడు బైరాగి. సోనియా శప్త పతనోన్ముఖ త్రిశంకుల పట్టుగొమ్మ అంటాడు ఆయన బైరాగి ఆమెని. శప్త పతనోన్ముఖ త్రిశంకుల పట్టుగొమ్మ, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి శపించబడ్డ త్రిశంకులు. ఎందుకంటే త్రిశంక స్వర్గంలో ఉన్నాడు రాస్కల్నికోవ్. ఎటు పోతే పూలతోట, ఎటు పోతే వల్లకాడు, ఈ చీలుబాటలో ఎటు గంతవ్యం తెలియదు, ఎటు వెళ్ళాలి? దేవుడు ఉన్నాడు అనుకునే లోకం వైపు వెళ్దామా, దేవుడు లేడు అనుకునే లోకం వైపు వెళ్దామా అనే పరిస్థితిలో సోనియా ఆమె తాలూకు ఆ హ్యూమిలిటీ, ఆమె ఒక మనిషిగా. సో
రాస్కల్నికోవ్ తన అంతరంగంలో తన ఆలోచనలు తన సిద్ధాంతాలని అతను పునఃపరిశీలించుకోవడానికి సిద్ధపడలేదు, కానీ తను చేసింది తప్పు అనుకోలేదు, కానీ అతను ఆ, సోనియా ముందు మాత్రం సాష్టాంగపడ్డాడు. ఎందుకు సాష్టాంగపడ్డాడంటే, ఒక మనిషి తన 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 ఆత్మలోకి సఫరింగ్ని, మొత్తం సఫరింగ్ని, అంటే ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒక ఆమె రాస్కల్నికోవ్ చెల్లెలు. ఆమె రాస్కల్నికోవ్ కోసం అవసరమైతే షిడ్విగ్లోగును కూడా లేదా వాడెవడో ఆమె తల్లిదారులకు బంధువును కూడా వాడు దుర్మార్గం తెలిసినా కూడా పెళ్లి చేసి సిద్ధపడింది ఆమె. ఎందుకు? సోదరుడికి సాయం చేయడం అంటే త్యాగం అన్నమాట. ఆ త్యాగాన్ని కూడా మించిన త్యాగం సోనియాది. ఆమె తన శరీరాన్ని ఆమె అమ్ముకోవడానికి సిద్ధపడింది ఆ పిల్లల కోసం. ముఖ్యంగా భయం ఏమిటంటే, తన తల్లి తాలూకు పిల్లల్లో ఆ పెద్ద అమ్మాయి 7-8 ఏళ్ల అమ్మాయి పెద్ద అయితే ఆమె కూడా మళ్ళీ ప్రాస్టిట్యూట్గా మారుస్తారేమో. ఆ భయం వల్ల ఏమిటంటే ఆమెకు అది ఒక ఆతృత. అందువల్ల ఆమె సఫరింగ్ తన మీద తీసుకునే క్రమంలో ఆమె రాస్కల్నికోవ్ తాలూకు మొత్తం సఫరింగ్ తన మీద తీసుకుందాం. ఆ తీసుకోవడం తన కోసం. అందుకనే ఆయన ఆ మొత్తం ఆ నవల్లో ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే, లాజరు చనిపోయిన లాజర్ని యేసుక్రీస్తు బతికించిన సంఘటన. అసలు లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి లాజర్ సోదరి అంది, మేరీ మార్తా అన్నారు, యేసు నువ్వే ఉంటే మా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాడు అని. సరే యేసుని తీసుకువెళ్ళే లాజర్ని ఎక్కడో ఆ లోపల శవాన్ని గుహలో పెట్టారు. యేసుని అక్కడికి వెళ్ళారు. అక్కడ బైబిల్ ఏం రాసంటే, యేసు కన్నీరు విడిచెను అని రాశాడు. అంటే ఏడ్చాడు. నీ గురించి ఏడ్చే ఒక మనిషి ఉంటే అంటాడు, పిలువు నీగల మంగళధ్వని లాజరస్ మృతతంత్ర విడివస్తాడు నీకై శాశ్వత కాంతి సీమకు అంటాడు బైరాగి. పిలువు నీగల మంగళధ్వని లాజరస్ మృత తంద్ర విడివస్తాడు నీకై శాశ్వత కాంతి సీమకు. మృత తంద్ర అంటే ఒక చిన్న కునుకు అనమాట. చావు ఒక చిన్నపాటి కునుకు కింద చావును విదిల్చుకుని లాజరస్ బయటకు వస్తాడు. అంటే ఏంటి? కావాల్సింది ఏమిటి? నీ గురించి కన్నీరు పెట్టుకోగలిగే మనిషి కావాలి, నీ గురించి విలపించగలిగే మనిషి కావాలి, నీ సమస్త దుఃఖాన్ని తనలోకి తీసుకోగలిగే మనిషిగా దొరికితే నువ్వు రెడీమ్ అవుతావు. కాబట్టి ఈ మొత్తం అది మనకి ఒక రకంగా సోనియా కన్యాశుల్కంలో మధురవాణి లాంటిది. మధురవాణి ఒక ప్రౌఢ అయినటువంటి సోనియా అయితే, సోనియా ఒక ముగ్ధ మధురవాణి. బహుశా 16 ఏళ్ల వయసులో మధురవాణి సోనియాలాగా ఉండేది. ఒకవేళ సోనియా పెద్ద అయితే అదే జీవితంలో కొనసాగి ఉంటే ఆమె ప్రౌఢ స్థితిలో మధురవాణి అయి ఉండేది అని చెప్పొచ్చు. మధురవాణి ఏ విధంగా అయితే తన తాలూకు తన చుట్టూ ఉన్న మనుషుల తాలూకు కష్టసుఖాలు తన కష్టసుఖాలుగా భావించుకుందో, ఒక 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 బీద బాలిక తాలూకు బీద బాలికను ముసలాడు పెళ్లి చేసుకోబోతుంటే ఆ పెళ్లి ఆపడం కోసం ఆమె ఎంత జగన్నాటకం ఆడిందో. ఈమెకు అంత చాకచక్యం లేదు, కానీ హృదయంలో మాత్రం ఇద్దరు సమానులే, ఇద్దరు కూడా వేసిలే. అందువల్ల ఆయన ఏం చేసి అక్కడ కూడా అట్లనే ఒక ఈశ్వరీయ ఒక దైవీయ స్వరూపంగా మన మధురవాణి కనిపిస్తుంది. అఫ్ కోర్స్ విత్ ఆల్ ద బ్యూటీ ఆఫ్ హర్ పెర్ఫార్మెన్స్. సోనియా దగ్గర ఎట్లా ఉంటుంది? ముగ్ధ, ఇన్నోసెంట్, ఒక క్రైస్ట్ లైక్ చైల్డ్. ఆమెను చూస్తే మన కళ్ళ నీళ్లు రావడం, మన హృదయం కంపించడం మరొకటి ఉండదు. కానీ ఆమెను చూసి రాస్కల్నికోవ్లో ఒక పరివర్తన సంభవించింది, ఒక ఎపిఫనస్ మూమెంట్ సంభవించింది. అతను ఆమె కాళ్ళు పట్టుకుంటాడు, ఆమె కాళ్ళ మీద పడి ఏడుస్తాడు అనమాట. ఇది ఆ నవల తాలూకు అత్యంత పతాకశీలమైన ఘట్టం ఇది. అందువల్ల రాస్కల్నికోవ్ ద్వారా డాస్టోయెవ్స్కీ తన సమస్యను పరిష్కరించుకున్నాడా? సరే, కొంతమంది చాలా ఆలోచన చేస్తారు కదా, చాలా రాస్తున్నారు, చర్చిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమన్నారంటే, క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనే నవల్లో క్రైమ్ మనకు అర్థమవుతోంది, ఆ ముసలాళ్ళని చంపాడు. పనిష్మెంట్ ఏమిటి? పనిష్మెంట్ సైబీరియాకి పంపించడమా? అది పనిష్మెంట్ ఏమిటి? మరణశిక్ష కాదు అతనికి, అది కూడా చాలా తక్కువ పనిష్మెంట్ పడింది, అది పనిష్మెంటా? కొంతమంది ఏమన్నారంటే, కాదు, ఆమెను చంపేసిన తర్వాత అతను పడ్డ ఆ భయంకరమైనటువంటి నరకం ఉందే, ఆ నరకం అంతా కూడా పనిష్మెంట్, అంతమించి పనిష్మెంట్ ఏముంటుంది, అదే పనిష్మెంట్ అని కొందరు అన్నారు. కానీ నాకు చాలా బాగా నచ్చిన ఒక వ్యాఖ్యాత ఏమన్నాడంటే, ఇది కూడా కరెక్ట్ కాదు, అసలు పనిష్మెంట్ ఏమిటయ్యా అంటే ఆ క్రైమ్ చేయడమే పనిష్మెంట్ అని అన్నాడు అతను. ఇప్పుడు మనం ఒకరి మీద కోపం తెచ్చుకుంటాం,
మన మిత్రులో బంధువులో సన్నిహితులు అపరిచితులు అయ్యిండొచ్చు. హోటల్కి వెళ్ళావు, నువ్వు సర్వర్ని ఏదో తెమ్మన్నావు, వాడు తేవడం ఆలస్యమైంది, వాడి మీద కోపగించుకున్నావు, వాడు నీకు ఏమీ సంబంధం లేదు, ఒక పసిపిల్లవాడు ఎవడో పాపం దిక్కుమాల పరిస్థితులు అక్కడ సర్వర్గా నీ ఎంగిళ్ళు ఎత్తు బతుకుతున్నాడు, నువ్వు వాడి మీద కోపగించుకున్నావు, సరే గడిచిపోతే ఎవరు ఏమనరు. కానీ తిరిగి వచ్చేది నువ్వు చాలా టార్మెంట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నీ కోపమే నీ పనిష్మెంట్. వాడు తిరిగి నీ మీద కోపగించుకుంటే, నేను తిడితే నీకు అంత బాధ ఉండదు, వాడు మౌనంగా ఉన్నాడు అనుకో, అదే నీకు పనిష్మెంట్. సో ఈ ఈ ఈ నవల్లో డాస్టోయెవ్స్కీ చూపించింది ఏంటంటే, రాస్కల్నికోవ్ తాలూకు పనిష్మెంట్ ఏమిటంటే అతను ఆ క్రైమ్కి పాల్పడమే పనిష్మెంటు. అంటే అత్యధిక సంఖ్యాకులు విడుదల చేయడం కోసమైనా సరే బ్లడ్ షెడ్ చేయొచ్చు, రక్తపాతానికి పూనుకోవచ్చు అనుకున్నావే, అదే క్రైమ్. ఆ క్రైమే నీకు పనిష్మెంట్. అది నీ మనసుని ఎప్పటికీ, అందుకే అంటాడు బైరాగి, విషపు విత్తు ఒకసారి వేస్తే తరతరాల పంట విడువదు అంటాడు ఆ రాస్కల్నికోవ్ కవితలో. ఒక్కసారి నువ్వు ఒక విషం తాలూకు విత్తనంగానే ఒకసారి వేసావనుకో, దాన్ని చంపలేవు. ఇప్పుడు కంబోడియాలో వెళితే ఇప్పటికి కూడా పోల్పాట్ గవర్నమెంట్ తాలూకు ఫలితం ఏమిటంటే, కంబోడియాలో ఇప్పటికీ పొలాలు దున్నుతూ ఉంటే ల్యాండ్ మైన్స్ బయటపడుతూ ఉంటాయట. విషపు విత్తు ఒకసారి వేస్తే తరతరాల పంట విడువదని. ఆ క్రైమే పనిష్మెంట్, దాని నుంచి తప్పించుకోవడం కష్టమని అన్నారు. అయితే డాస్టోయెవ్స్కీ ఏదైనా ఒక క్రైమ్ చేశాడా? డాస్టోయెవ్స్కీ క్రైమ్ ఏమిటి? ఏం క్రైమ్ చేసి ఉంటాడు? ఏ క్రైమ్ అతన్ని ఇంత వేధిస్తూ ఉంటే ఈ నవలు రాసి ఉంటాడు అంటే, డాస్టోయెవ్స్కీ మర్డర్ అయితే చేయలేదు, స్పష్టమే. ఒక విమర్శకుడు ఏం రాశాడంటే, డాస్టోయెవ్స్కీ యవ్వన కాలంలో ఒక బాలికని రేప్ చేశాడు. నేను ఒక అమ్మాయిని రేప్ చేశాను తుర్జనీతో చెప్పాడు డాస్టోయెవ్స్కీ. నాకెందుకు చెప్తున్నావు అని అడిగేట తుర్జని. అడిగితే నువ్వంటే నేను చాలా అసహ్యం కాబట్టి మాట చెప్తున్నాను అన్నట్టు అతను. ఈ రేప్ అన్నటువంటిది, విమెనైజింగ్ టెండెన్సీ అనేటువంటిది ఆ స్త్రీల పట్ల, ముఖ్యంగా పిల్లల పట్ల. అందుకనే క్రైమ్ అండ్ పనిష్మెంట్ మొదలుకుని బ్రదర్స్ కర్మజోవ్ దాకా పిల్లలు కనబడితే డాస్టోయెవ్స్కీ విలవిల్లాడిపోతాడు, కన్నీళ్ళు వచ్చేస్తాయి అతనికి. పిల్లల ముందు అతను ఆ నవలాకారుడు అసలు ఆ పిల్లల కోసమే, పిల్లల ప్రపంచం కోసమే అతను ఈ నవలలు రాశాడు అనిపిస్తుంది అనమాట. అంటే ఏదైనప్పటికీ అతనిలో ఒక నేరం ఉంది. అందుకని అతను ఏం చేశాడు, రాస్కల్నికోవ్ని డాస్టోయెవ్స్కీని మనం ఎక్కడైనా పోల్చుకుంటామేమో అన్న ఆలోచనను బట్టి రాస్కల్నికోవ్ తాలూకు సెక్షువాలిటీ పట్ల చాలా కేర్ఫుల్గా ఉంటాడు. రాస్కల్నికోవ్ మొత్తం నవల్లో దాదాపు ఇంత నవల్లో ఆయన సోనియాని ఒక్కసారి కూడా తాకలేదు. ఎప్పుడన్నా తాకి ఉంటే తాకిందల్లా ఏమిటాయా అంటే ఆమె గౌను తాలూకు అంచు, హెమ్ ఆఫ్ ద గౌన్ మాత్రమే తాకాడంతే. అతను ఆమె చెయ్యి పట్టుకుని సాహసించకుండా చేశాడు. అయితే డాస్టోయెవ్స్కీ తాలూకు క్యారెక్టర్ తాలూకు పోలికలు మనం ఎక్కడ చూడొచ్చు అంటే షెడ్విగెలో చూడొచ్చు. కానీ తన తాలూకు పర్యవసానం, తన తాలూకు మోక్ష మార్గం షెడ్విగెలో ఉందని మాత్రం డాస్టోయెవ్స్కీ అనుకోలేదు. అతను తన మోక్ష మార్గం, మన మోక్ష మార్గం సోనియాలో ఉందనుకున్నాడు. అందుకే తోవ ఎక్కడ సోనియా అన్నాడు బైరాగి. తోవ ఎక్కడ షిఫ్టింగ్లో అడగలేదు, తోవ ఎక్కడ అని పోలీసు అధికారి దగ్గర అడగలేదు. అతనికి సమస్త యూరోపియన్ సాహిత్యం, సమస్త యూరోపియన్ తత్వశాస్త్రం అంతా ఒక పక్కన, ఒక తోటి మనిషి కోసం కన్నీళ్లు పెట్టుకోగలిగి, తోటి మనిషి తాలూకు దుఃఖం మొత్తాన్ని, సఫరింగ్ మొత్తాన్ని తన మీదే తీసుకోగలిగే మనిషి మొత్తం ఒకవైపు కనబడ్డారు అతనికి. అందుకని అతను అదే మనకేమనిపిస్తుంది అంటే, రాస్కల్నికోవ్ ఎవరు అంటే ఒఫీలియాని గుర్తుపట్టగలిగిన హ్యామ్లెట్ ఎవరు అంటే సోనియాని గుర్తుపట్టలేకపోయిన హ్యామ్లెట్ అనమాట, రాస్కల్నికోవ్ అనమాట. సోనియాని గుర్తుపట్టలేకపోయిన రాస్కల్నికోవ్ ఏం చేస్తాడంటే సోనియా చనిపోవడం కారణమవుతాడు. అది హ్యామ్లెట్ చేశాడు, ఒఫీలియా చచ్చిపోయింది అతని వల్ల. రాస్కల్నికోవ్ ఎవరంటే సోనియాని గుర్తుపట్టగలిగిన హ్యామ్లెట్. సోనియాని గుర్తుపట్టగలిగాడు కాబట్టి సోనియా బతికింది, రాస్కల్నికోవ్ కూడా బతికించింది. రాస్కల్నికోవ్ జీవితంలో కూడా అతని రెండో భార్య దాదాపుగా సోనియా పాత్ర వహించి డాస్టోయెవ్స్కీని బతికించింది. మిత్రులారా, క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనే ఒక మహేధిహాసానికి నేను చాలా అన్యాయం చేశాను. ఇది చెప్పవలసినటువంటి తీరులో, చెప్పవలసిన విధంగా నేను ఈ కథను మీకు ప్రజెంట్ చేయలేదు. కానీ స్థూలంగా నేను మీ బైరాగి కవితను అర్థం చేసుకోవడానికి నేను మీ ముందు చెప్తున్నది ఏమిటంటే, 19వ శతాబ్దపు యూరోపియన్ మానవుడి సమస్య, దైవంతో కూడుకున్న జీవితంలో సమస్య ఉంది, దైవరహితమైన జీవితంలో సమస్య ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేయడానికి ఏది మార్గం అనుకున్నప్పుడు డాస్టోయెవ్స్కీ తన జీవిత ప్రథమార్థంలో ఆయన
యూరోపియన్ సోషలిస్టులు, నెపోలియన్ ఇట్లాంటి, అందుకని వాళ్ళ పద్ధతులు హుబ్రిస్ అంటారు దీన్ని గ్రీక్లో, గ్రీక్ తత్వశాస్త్రంలో. అంటే ఒక బైరాగ్ అన్నాడు, గ్లానిలో అవసానం అందినది అహంకృత సింహనాదం అన్నాడు. అది గర్వించడం అనమాట. నేను ఇలా చేస్తాను, నేను మనుషులందరికన్నా కూడా ఉన్నతమైన వాడు, ప్రత్యేకమైన వాడు అని అనుకుని కాదు. నేను మనుషులందరిలో కూడా ఒక హీనాతహీనమైన అత్యంత నికృష్టమైనటువంటి స్థితిలో ఉన్న మనిషికి కూడా నేను కొరగాను. సమాజం యావగించుకునే ఒక చిన్న వేశ్యాబాలిక కన్నీళ్ల వల్ల మాత్రమే పరిశుద్ధ పునీతుడిని కాగలుగుతాను అనే జ్ఞానానికి యూరోపియన్ మానవుని తీసుకురావడం డాస్టోయెవ్స్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్ నావల్ ద్వారా సాధించినటువంటి ఒక వయాజ్, ఒక ప్రయాణం అది. దీన్ని బైరాగి ఏ విధంగా చూపించాడు? ఆ క్రైమ్ అండ్ పనిష్మెంట్లో సగం మాత్రమే మారాడే రాస్కల్నికోవ్, పూర్తిగా మారలేదు. అతని ఇంటలెక్చువల్గా అతను మారలేదు, ఎమోషనల్గా మారాడు. అది గమనించవలసింది. ఇంటలెక్చువల్లీ హీ రిమైన్స్ అట్ ద సేమ్. ఆ డాస్టోయెవ్స్కీ పెట్రావిస్కీ సర్కిల్లో తిరిగినప్పుడు ఇంటలెక్చువల్లీ ఎక్కడున్నాడో దాదాపుగా అక్కడే ఉన్నాడు. బట్ ఎమోషనల్గా మారాడు క్రైమ్ అండ్ పనిష్మెంట్ రాసినప్పుడు. అయితే బ్రదర్స్ కరమజోవ్ రాసేటప్పటికి పూర్తిగా మారాడు. అందుకని అది డాస్టోయెవ్స్కీ నవలల్లో కానీ యూరోపియన్ నవలల్లో కానీ అగ్రశ్రేణి నవల అది. కరమజోవ్ సోదరులు తెలుగులోకి అనువాదం చేశారు. కుమార్ కోనపరాజు సాహితీ ప్రచురణ తరపున వేయించాడు. అరుణాప్రసాద్ గారు అనువాదం చేశారు. చదవండి, మహేతిహాసం అది. ఇట్లాంటి పుస్తకాలు చదివితే, తెలుగులో ఇట్లాంటి నవలలు వస్తే అప్పుడు తెలుగు సమాజం తాలూకు కష్ట సుఖాలు, సుఖదుఖాలు, అవలోకంతో కూడినటువంటి అంతరాంతర జ్యోతిసీమలతో బయటకు వస్తాయి. లేకపోతే మనం మొదటి షో టికెట్ కొనుక్కుని ఆ సినిమాలు చూసి ఇవే మన కథలు అనుకునే పరిస్థితిలో ఉంటాం మనం. ఈ నేపథ్యంలో బైరాగి రాస్కల్నికోవ్ కవిత ద్వారా ఆయన రాస్కల్నికోవ్ని, డాస్టోయెవ్స్కీని కూడా ఎట్లా బయటపడవేయడానికి ప్రయత్నించాడో మనం తదుపరి ప్రసంగంలో చూద్దాం. అంతదాకా మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ చిన్ని వీరభద్రుడు. ఎవరైనా ఏవైనా 1-2 ప్రశ్నలు అడిగితే మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల పూర్తిగా చదవడానికి టైం లేదనుకుంటే సినిమాలు ఉన్నాయి, యూట్యూబ్లో దొరుకుతాయి. 2 సినిమాలు వచ్చాయి. 2 సినిమాలు కూడా దాదాపుగా మనకి కథని పరిచయం చేస్తాయి. అఫ్కోర్స్ ఏ సినిమా కూడా, ఏ నాటకం కూడా రచయిత చూపించినటువంటి రాస్కల్నికోవ్ తాలూకు ఆ మానసిక పరిస్థితిని మాత్రం మనకి అది రచయితనే చదవాలి. మనం చదివితేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది ఒక ఆయన రాశాడు, అదొక డ్రీమ్, ఒక డెలీరియం. అది ఒక సంధి ప్రలాపన లాంటి నవలది. ఒక సంధి ప్రలాపన స్థితిలో మనం ఎంత ఆరోగ్యంగా చదివినా సంధి ప్రలాపన స్థితిలోకి వెళ్తాం. సంధి ప్రలాపన స్థితిలోనే ఒక ఆయన రాశాడు, ఇట్స్ ఎ నెరేటివ్ ఇన్ డ్రీమ్ అని రాశాడు ఆయన. కలలాగా గడిచేవంటి కథనం అది. అది మనం చదివితేనే దాని స్వారస్యాన్ని మనం గ్రహించగలుగుతాం. యథార్థానికి కొంతమంది మిత్రులు కలిసి కూర్చుని ఆ నవల్లో ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ ఉండవలసిన పుస్తకాలు. ఇప్పుడు వార్ అండ్ పీస్ అట్లాగా చదువుతున్నారు వెస్ట్లో. అట్లా చదువుకోవాలి కూర్చుని. రోజు కొన్ని పేజీలు చదివితే ఆ చదువుకుని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు మనం ఆ పాత్రలోకి ప్రవేశిస్తాం, అర్థం చేసుకోగలుగుతాం. ఏమైనప్పటికీ నేను ముందే చెప్పినట్లుగా 40 ఏళ్ల కింద ఈరోజు ఇలాంటి ఒకరోజు ఎప్పుడన్నా వస్తుందని అనుకోలేదు. కానీ ఒకరోజుకి నేను సాధికారికంగా క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల గురించి మిత్రులతో మాట్లాడుకునే రోజు వచ్చింది. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మళ్ళా కలుద్దాం. సంతోషం.